హౌస్ ఎల్ఎల్పి బ్యానర్ మీద వరలక్ష్మి పప్పులా గారి సమర్పణలో కనకదుర్గారావు పప్పులా గారు ప్రొడ్యూసర్గా భానుశంకర్ గారి డైరెక్షన్లో సాత్విక్ వర్మ అండ్ ప్రీతి నేహా హీరోయిన్స్గా రూపుదిద్దుకున్నటువంటి మూవీ ప్రేమిస్తున్న ఈ నవంబర్ 7న మన ముందుకు రాబోతోంది థియేటర్స్లో. సో భానుశంకర్ గారు అంతకుముందు చాలా అభ్యుదయ భావాలు ఉన్నటువంటి చాలా మూవీస్ని మనకు అందించారు. లైక్ రాజధాని ఫైల్స్ కావచ్చు, రాజు మహారాజు కావచ్చు, అర్ధనారి కావచ్చు. అండ్ ఇప్పుడు కొంచెం స్టైల్ మార్చి ఒక క్యూట్ లవ్ స్టోరీని మనకు అందించబోతున్నారు. అండ్ అలానే ఇక టాకింగ్ అబౌట్ హీరో సాత్విక్ వర్మ. సో తనని మనం చైల్డ్ ఆర్టిస్ట్గా ఎన్నో మూవీస్లో చూసాము. దాదాపు 90 మూవీస్లో చైల్డ్ ఆర్టిస్ట్గా కనిపించారు. అండ్ ఈ మూవీతో హీరోగా ఇంట్రడ్యూస్ కాబోతున్నారు. అండ్ కమింగ్ టు హీరోయిన్ ప్రీతి నేహా. సో మన తెలుగు అమ్మాయి అండి, ఇందులోను మన తిరుపతి అమ్మాయి. సో తను కూడా ఈ మూవీ త్రూ హీరోయిన్గా పరిచయం కాబోతోంది. సో ఈ నవంబర్ 7న ప్రేమిస్తున్న మూవీ థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది. అండ్ ఫస్ట్లీ ఈ ప్రేమిస్తున్న మూవీలో హీరో ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. సో వారిని ఐ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్. ఒకసారి హీరో ఫ్రెండ్స్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్గా యాక్ట్ చేసినటువంటి ఆర్టిస్టులు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ వాళ్ళతో మాట్లాడదాము. లెట్స్ బిగిన్ విత్ దెమ్. Okay, so thank you so much for coming. ఏంటిది ప్రభాస్ గారి స్పీచ్ కంటే షార్ట్గా ఉంది. వాళ్ళు మాట్లాడతారా, అందరూ తర్వాత మాట్లాడతారా? ధైర్యం వస్తుందా అప్పుడు? ఓకే సరే ఫైన్. సో హాయ్. హాయ్, మీ పేరు? ఓకే. సో దత్తా గారు, ప్రేమిస్తున్న మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ అలానే అబౌట్ సాత్విక్ వర్మ ఆఫ్ ఫ్యూ వర్డ్స్. హలో ఎవ్రీవన్, నా పేరు దత్త అండ్ నేను ఈ మూవీలో వన్ ఆఫ్ ది ఫ్రెండ్ రోల్ ప్లే చేశా. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ మా ఈవెంట్ని ఆదరించడానికి వచ్చినందుకు. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ మా డైరెక్టర్ గారి గురించి మాట్లాడాలి. లైక్ ఆడిషన్ అయిపోయిన తర్వాత, రోల్కి సెట్ అయిన తర్వాత డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ స్టోరీ ఏంటి సార్ అని అడిగితే, అసలు స్టోరీ అదిరిపోతుంది దత్త అన్నారు. ఓకే ఓకే సార్, ఫైన్ సార్, ఓకే. అంటే లైక్ ఫస్ట్ నుంచి మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి టిల్ నౌ ఇప్పటికి కూడా ఆయన పాజిటివ్నెస్ ఎలా ఉంటుందంటే, లైక్ మనం కొడుతున్నాం, హిట్ కొడుతున్నాం అంతే, అంత పాజిటివ్గా ఉంటారు డైరెక్టర్ గారు. అండ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అంటే లైక్ మొత్తం అంతా చిల్ ఉన్నాం అందరం, ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా. అండ్ వీళ్ళంతా మా ఫ్రెండ్స్, నాతో పాటు స్క్రీన్ షేర్ చేసుకున్న వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఇంకా సాత్విక్ గురించి మాట్లాడాలంటే, సాత్విక్ చాలా మూవీస్ చేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ కింద. అండ్ ఈ మూవీ అతనికి ఒక బిగ్ స్టెప్ కింద అనుకుంటున్నాను నేను. అండ్ మీరు టీజర్ అండ్ ట్రైలర్ అండ్ సాంగ్స్ కూడా చూశారు, ఆబ్వియస్లీ అదరగొట్టేశాడు మొత్తం. అండ్ సాత్విక్ ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్స్ అంటే లైక్ డైరెక్టర్స్ అందరూ స్క్రిప్ట్స్ బఫే కింద పెట్టేస్తారు మనోడు ముందు, ఇది మాత్రం నేను చెప్పగలను. అండ్ థ్యాంక్స్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు, అంటే మూవీలో ప్రదీప్ అన్నకి అండ్ డైరెక్షన్ టీం అందరికీ, డైరెక్టర్ గారికి. అండ్ నేను లైక్ నా గురించి ఒక ఫ్యూ వర్డ్స్ చెప్దాం అనుకుంటున్నా. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా మమ్మీకి అండ్ డాడీకి, అమ్మ ఇట్లా యాక్టింగ్ చేద్దాం అనుకుంటున్నాను, నేను మూవీస్లోకి వెళ్దాం అనుకుంటున్నానంటే, కాలేజ్ అయిపోయిన తర్వాత నీ ఇష్టం అన్నారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అలానే సపోర్ట్ చేస్తూ ఉన్న మా అమ్మకి అండ్ డాడీకి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అమ్ములు గారు అండ్ చంద్రబాబు గారు. అండ్ ఫైన్. సో దట్స్ గ్రేట్, థ్యాంక్ యూ దత్తా. అండ్ ఎస్, సో నెక్స్ట్ ఇక హీరోయిన్ సైడ్ వద్దాం. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఫస్ట్ మాట్లాడుతున్నారు? అంజలియా? ఓకే, కమ్ ఆన్ అంజలి. హాయ్, కమ్ ఫ్రెండ్. ఓకే, సో అంజలి, ప్రేమిస్తున్న మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ మూవీ షూట్ అంతా అయిపోయిన తర్వాత వాట్ వాస్ ద థింగ్ దట్ యు మిస్డ్ మోస్ట్? అంటే ఆ మూవీ షూట్ అయిపోయిందా, ఇది నేను మిస్ అవుతానే అని బాగా అనిపించింది ఏంటి నీకు?
ఓకే, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంజలికి అర్థమైంది. అంటే ఇప్పుడు షూట్ చేసేటప్పుడు మన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేదా కొంతమంది తోటి దట్ బాండింగ్ క్రియేట్ అవుతుంది. అరే షూట్ అయిపోయిందంటే ఏదన్నా మిస్ అవుతాం కదా దాంట్లో నుంచి, అలా నువ్వు బాగా మిస్ అయింది ఏంటి షూట్ అయిపోయిన తర్వాత? హాయ్ అందరికీ. ఓకే, కొంచెం నర్వస్గా ఉంది, ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ డిపార్ట్మెంట్కి అండ్ కెమెరా డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్ యూ. అన్ని బాగా మిస్ అయింది ఏంటంటే మా ఫ్రెండ్స్ గ్రూప్నే, ఎందుకంటే వీళ్ళతో ఉన్న బాండింగ్ ఈ షూట్ అయిన తర్వాత చాలా మిస్ అయ్యాను. ఇక్కడ ఓకే, చెప్పండి, నవీన వచ్చి మాట్లాడతారా? ఏంటి మాట్లాడ చెప్పు. కాదే, ప్రిపేర్ అవుతున్నారా? ఏం టైం కావాలా? అయితే మాట్లాడతారా? మాట్లాడు. ఏం మాట్లాడాలో, ఎలా స్టార్ట్ చేయాలో ఏం తెలియట్లేదు. అండ్ థ్యాంక్ యూ. ఓకే ఫైన్, టేక్ యువర్ టైం. ఫైన్, సో యా నెక్స్ట్ ఇక్కడ నుంచి యా. సో హాయ్, మీ పేరు? సాదిక్. ఓకే సాదిక్, సో అందరూ కలిసి చేసిన ఏదైనా క్రేజీ థింగ్ షూట్ స్పాట్లో ఆఫ్ ద సెట్ అలాంటిది ఏదన్నా ఉంటే ఇప్పుడు మీరు షేర్ చేసుకోవాలి, దట్ యు ఎంజాయ్డ్ ద మోస్ట్. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సాదిక్. క్రేజీ థింగ్ అంటే ఇది మేబీ సరే రొటీన్లా అనిపించవచ్చేమో కానీ, బట్ దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఏంటంటే మాది ఎవ్రీడే క్రేజీగా ఉండింది. సో త్రూ అవుట్ ద షూట్, ఆల్ దోస్ 35 days వీ హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. చాలా ఎలా అంటే ఎవ్రీ మూమెంట్ వీ ఎంజాయ్డ్. అక్కడే కొన్నిసార్లు ఉండిపోయి లొకేషన్ దగ్గర అక్కడే రూమ్లో ఉండిపోయి అంతా. సో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లవ్లీ అండ్ ఐ జెన్యున్లీ మిస్ దోస్ డేస్. ఇంకా సో ఈ ఫిలింలో మా అందరివి ఫ్రెండ్స్ క్యారెక్టర్స్, వీళ్ళందరికీ ఐ ఫీల్ గ్రేట్ యాక్టింగ్ విత్ దెమ్. అండ్ ఇందులో ఈ మూవీ ఇట్స్ వెరీ హై ఆన్ ఇమోషన్. ఇందులో జస్ట్ ఒక లవ్ స్టోరీయే కాకుండా ఒక మదర్ సన్ ఇమోషన్ కానీ, లేకపోతే ఒక ఫ్రెండ్షిప్ కానీ, సో ఎవ్రీథింగ్ ఇస్ వెల్ ప్యాక్డ్ అనమాట. చాలా రొమాన్స్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, సెంటిమెంట్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇస్ దేర్, యాక్షన్ ఉంటుంది. ఆ సాంగ్స్ కూడా మీరు చూసినట్టు చాలా అదిరిపోయి. సో ఈ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్సే నాకు చాలా క్రేజీ ఎక్స్పీరియన్స్. అండ్ ఐ వాంట్ థ్యాంక్ డైరెక్టర్ భాను సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు, అండ్ నన్ను సెలెక్ట్ చేసినందుకు ప్రదీప్ సార్కి కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ఆపర్చునిటీ నాకు ఎంత మీన్ చేస్తుందో నేను ఐ కాంట్ పుట్ ఇట్ అవుట్ ఇన్ వర్డ్స్. దిస్ ఇస్ ఎ బిగ్ రోల్, లెందీ రోల్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిలిం. అండ్ ఈ మూవీ కోసం బయట అంతా పాజిటివ్ వైబ్స్ చూస్తుంటే చాలా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ యా, సో ఇంకోటి యాక్టర్స్ అందరితో, విజీ అమ్మతో, సుబ్బు సార్తో, అండ్ ఆర్ హీరోయిన్ సాత్విక్, సాత్విక్ అండ్ హీరోయిన్ ప్రీతి నేహాతో, అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్, హీరో ఫ్రెండ్స్ అందరితో ఇట్ వాస్ క్రేజీ ఎక్స్పీరియన్స్. సో ఐ లవ్డ్ వర్కింగ్ విత్ దెమ్. అండ్ ఇది సాత్విక్ డెబ్యూ, సో ఐ విష్ హిమ్ ఆల్ ది లక్. అండ్ ప్రీతి నేహా డెబ్యూ కూడా ఐ విష్ ఆల్ ది లక్, ఆల్ ది బెస్ట్. ఐ విష్ దిస్ ఫిలిం గివ్స్ హ్యూజ్ సక్సెస్ టు ఆల్ ఆఫ్ us. And yeah, thank you to all the cast and crew. Thank you so much. థ్యాంక్ యూ సాదిక్. కానీ మీ నేమ్స్ ఎప్పుడైనా కన్ఫ్యూజన్ వచ్చేదా? సాత్విక్, సాదిక్ సెట్లో అలా త్రూ డిఓపి నేమ్ కన్ఫ్యూజన్ ఉండేదా? ఓకే ఓకే, సాదిక్ని పిలవండి అంటే సాత్విక్ రావడం. సో హాయ్, సారీ ఇందాక కొంచెం తడబడిపోయాను. నా పేరు కార్తిక్, నేను యూట్యూబర్ని. సో ఈ మూవీలో ఒక ఫ్రెండ్ రోల్ ప్లే చేశాను.
సార్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు నన్ను సెలెక్ట్ చేసినందుకు. భాను సార్ థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు మీరు అడిగారు కదా, అది ఎలా ఉంటుందంటే మా డిఓపి గారు సాదిక్ రావయ్యా నువ్వు అంటారు. అడిగితే సార్ సాత్విక్ రా 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 అని చెప్పేసి అంటారు. సార్ సారీ సార్ ఏమైనా ఎక్కువ మాడితే తర్వాత చూసుకుందాం. సో అలా అవుతూ ఉంటాయి అనమాట. అండ్ మా మూవీలో లైక్ అందరూ చెప్పేది అంత బాగుంటుంది. అండ్ మేము వర్క్ చేసినప్పుడు కూడా ప్రతిసారి నేనేంటంటే యూట్యూబ్లో షార్ట్స్ చేస్తూ ఉంటాను. యూట్యూబ్లో షార్ట్స్ చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే లైక్ ఒక డైలాగ్ ఏదైనా ఉందనుకో, రే మా అలా అనేస్తారు అనమాట. అనేసి తర్వాత డబ్బింగ్లో చూసుకుంటాను. ఇక్కడ ఏమైపోయేదంటే సాత్విక్తో నాకు ఇక్కడ షార్ట్ వచ్చినప్పుడు డైలాగ్ తడబడిపోయినప్పుడు యాక్చువల్లీ ప్రీతి చాలాసార్లు నవ్వింది. అండ్ నా ఫ్రెండ్ క్యారెక్టర్స్ వాళ్ళందరూ కూడా నేను డైలాగ్ చెప్పేటప్పుడు ఫాస్ట్గా మాట్లాడుతుంటా. ఇలా ఫాస్ట్ మాట్లాడుతున్నప్పుడు నాలుగు తడబడినప్పుడు వాళ్ళందరూ నవ్వుతూ ఉంటారు అనమాట. బట్ మనోడు ఎప్పుడు కూడా నేను నవ్వినా కంట్రోల్ చేసుకొని, ఇప్పుడు నవ్వేసాం అనుకోండి అసలు ఎండలో షూట్ చేస్తూ ఉంటాను. డిఓపి గారు ఒక పొజిషన్లో ఉంటారు, డైరెక్టర్ గారు ఒక పొజిషన్లో ఉంటారు, ఎవ్రీథింగ్ అసలు ప్యాక్ అయిపోయి ఉంటుంది. అలాంటి టైంలో నేను డైలాగ్ అంట, అప్పుడు అందరికి ఎలా ఉంటుంది, ఘోరంగా ఉంటుంది. కానీ మనోడు అసలు అలా చేయడము ఎవ్రీథింగ్ చాలా హ్యాపీ అనిపించేది. అండ్ బాగా సపోర్ట్ ఇచ్చాడు సాత్విక్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ప్రీతితో కూడా వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్స్ అందరం మేము చాలా ఎంజాయ్ చేస్తూ వర్క్ చేసాము. చిన్న మూవీ అనగానే ఎన్నో ఇబ్బందులు అవన్నీ ఉంటాయి. బట్ అవన్నీ మేము ఏంటి ఇది అనేది తీసుకోలేదు. వచ్చిందే ఆపర్చునిటీతో చాలా మంచిగా వర్క్ చేద్దాం అనుకున్నాము. అండ్ క్రేజీ థింగ్స్ ఏంటంటే ప్యాకప్ అయిపోగానే మేము ఎవరం మా దగ్గర ఉండేవాళ్ళం కాదు. కార్ వేసుకొని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయేటోళ్ళం. అండ్ మా వాళ్ళకి కొంతమందికి ఉండేదన్నమాట. సో అలా వెళ్ళిపోయేవాళ్ళం, తిరిగేవాళ్ళం, అసలు ఎక్కడ ఉండేవాళ్ళం తెలియదు. పొద్దున్నే షూట్ టైంకి అయితే వచ్చేవాళ్ళం. సో ఇలా జరిగేది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. ఫస్ట్ టైం ఇంగ్లీష్ బాగా మాట్లాడాను, మా మమ్మీ జాగ్రత్త. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను ఎవరన్నా మర్చిపోయి ఉంటే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ ఈ మూవీకి చాలా బాగా వర్క్ చేశారు, ఎవ్రీథింగ్ అందరూ బాగా వర్క్ చేశారు. నేను వాళ్ళ గురించి మాట్లాడేంత స్టేజ్లో కూడా నేను లేను. బట్ ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మయ్యా మొత్తానికి గడగడ గడగడ చెప్పేస్తాడు సన్నీ. స్పీచ్ అయిపోయింది, కంప్లీట్. భారం దిగిపోయినట్టుందా? $100 ఇస్తాను. ఫైన్, ఓకే. సో నెక్స్ట్ హీరోయిన్ ఫ్రెండ్స్ తోటి అర్థం. నెక్స్ట్ లాస్ట్యా. ఓకే, సో హాయ్ లాస్ట్యా, హౌ వాజ్ యువర్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ప్రేమిస్తున్న మూవీ? హాయ్ అండి, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ టైం మా కోసం స్పెండ్ చేసినందుకు. అండ్ ఐ షుడ్ థ్యాంక్ భాను సార్ నాకు ఇంత మంచి రోల్ ఇచ్చినందుకు. ఐఎమ్ వర్కింగ్ సిన్స్ 4 years, కానీ 4 years నుంచి నాకు ఒక మంచి బ్రేక్ కూడా రాలేదు. అది వేరే కారణాల వల్ల. బట్ భాను సార్ నన్ను చాలా బాగా సపోర్ట్ చేసేవాళ్ళు. అండ్ భాస్కర్ సార్ థ్యాంక్ యూ సో మచ్, మమ్మల్ని చాలా బాగా అందంగా చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ వీళ్ళతో అందరితో ఎక్స్పీరియన్స్ చాలా క్రేజీగా ఉండేది. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైప్ అనమాట. సాదిక్ అన్న ఏమో చాలా సైలెంట్గా ఉంటాడు, సన్నీ ఏమో చాలా ఏమంటారు హడావుడిగా ఏదో గడగడా మాట్లాడేస్తూ ఉంటారు. మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. అండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను వీళ్ళతో వర్క్ చేసేటప్పుడు. అండ్ ఆల్ ది బెస్ట్ సాత్విక్ అండ్ ఆల్ ది బెస్ట్ ప్రీతి. మీ ఇద్దరు చాలా బాగా చేశారు, అంటే నేను చెప్పడం కాదు, బట్ యూ డిడ్ ఇట్ వెరీ వెల్. సారీ ఏమైనా తడబడుతుంటే, ఐఎమ్ సో సారీ గైస్. అండ్ లాస్ట్ 2 పీపుల్ని ఐ షుడ్ థ్యాంక్. ఫస్ట్ మై మామ్, థ్యాంక్ యూ మమ్మలు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సెకండ్ మై డాడ్, ఐ లవ్ యూ సో మచ్ నాన్న, థ్యాంక్ యూ. అండ్ ఇంకొక పర్సన్ ఉన్నారు, నేను కెరియర్ బిగినింగ్ నుండి ఉన్నారనమాట, మా అన్నయ్య అని చెప్పుకోవడమే కాదు, మై బ్రదర్, మై ఫ్రెండ్, మై వెల్ విషర్ అంతా షిన్షాన్ అన్నయ్య అనమాట. నేను షిన్షాన్ అని పిలుస్తాను ముద్దుగా అన్నయ్యని. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు ఇక్కడ లేవు నాకు తెలుసు, దొంగ సచ్చినోడా, పిలిచినా కూడా రాలేదు నువ్వు. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ గైస్ అండ్ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ. అండ్ November 7th రిలీజ్ అవుతుంది. తప్పకుండా మీరు అందరూ చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లాస్ట్నా. సో సన్నీ, నువ్వు ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేసావా? సాదిక్ గురించి చెప్పేటప్పుడు సాదిక్ అన్నా అంది, నిన్ను మాత్రం అన్నా అనలేదు. అనమంటారా? హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పాను.
నేను అన్నా అంటే హ్యాపీగా ఫీల్ అవుతావా పోనీ? ఓకేనా? ఓకే అన్నయ్య. ఓకే ఫైన్. సో నెక్స్ట్ ఇంకా ఈ సైడ్ నుంచి ఎవరు? సో ఇప్పుడు అందరిలో ఒక కోతి టైటిల్ ఉంటుంది కదా, అది ఇవ్వాలి అంటే మీ బ్యాచ్లో ఎవరికి ఇస్తావు? అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ అమ్మాయిల గ్యాంగ్లో ఇవ్వాలి అంటే ఆ ట్యాగ్ ఎవరికి ఇస్తావు, కోతి అన్న టైటిల్? ఆబ్వియస్లీ మీరు చూస్తున్నట్లయితే ఎప్పటి నుంచో కనిపిస్తున్నాడు ఉన్నాడు మా తల్లి. అండ్ సిస్టర్స్లో అంటే మా అంజలి గారు కోతి. అండ్ కొంచెం నర్వస్గా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ భాను సార్కి ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ అవకాశానికి కారణమైన ప్రదీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ మమ్మల్ని ఎంతగానో అందంగా చిత్రీకరించిన మా భాస్కర్ శ్యామల గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ రవి గారు అండ్ మా ఫ్రెండ్స్ అందరితో యాక్ట్ చేసినందుకు. అండ్ ఆ మూమెంట్ చాలా బాగున్నాయి షూటింగ్ స్పాట్లో. అండ్ చాలా మిస్ అవుతున్నాను చాలా రోజుల నుంచి. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మా ప్రొడ్యూసర్ గారు కనకదుర్గారావు గారు, ఇలాంటి మూవీస్ ఇలాంటి కాన్సెప్ట్స్కి మీరు లైక్ చాలా ఎంకరేజ్ చేస్తూ, ఇలాంటి న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తూ ఇంకా ఇంకా సక్సెస్ కావాలి, మమ్మల్ని కూడా మాలాంటి న్యూ టాలెంట్ని ఇంకా సక్సెస్ చేయాలి అని చెప్పి కోరుకుంటున్నానండి. అండ్ అలాగే మా డియర్ హీరో సాత్విక్ గారు అండ్ నేహా హీరోయిన్. అండ్ మీ ఇద్దరికి ఆల్ ద బెస్ట్. అండ్ షూటింగ్లో చాలా అందరి నుంచి లైక్ లైట్ మ్యాన్ అని కాదు, అందరి నుంచి చాలా నేర్చుకున్నాం షూటింగ్ స్పాట్లో. ఎవ్రీ మూమెంట్ కొత్త థింగ్ నేర్పిస్తూ ఉంది. అండ్ ఎలా ఉండాలి డిసిప్లిన్. అండ్ షూటింగ్ మా భాస్కర్ గారు అయితే కెమెరా ముందు ఎలా ఫేస్ చేయాలి అని చెప్పి చాలా నేర్పించారు. అండ్ డైరెక్టర్ గారు కూడా ప్రతి యాంగిల్ ప్రతి సీన్ ఎలా చేయాలి అని చెప్పి చాలా నేర్పించారండి. ఇది ఫ్యూచర్లో మాకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. Fine, done. That was nice. Thank you so much. And yes, next from here. Okay, so Monica. Okay, hi. Hi, this is Monica. First, yeah, okay. Hi, this is Monica. Firstly, thanks to everyone for coming this event. అర్థం కావట్లేదు. ఓకే, మూవీ గురించి అయితే చాలా ఎక్స్పీరియన్స్ ప్రతిరోజు ఒక్కొక్క కొత్త ఎక్స్పీరియన్స్ చేశాను నేను. ఆఫ్ స్క్రీన్ ఎలా ఉన్నా ఆన్ స్క్రీన్ అంటే ఆఫ్ స్క్రీన్ ఏంటంటే ప్రతి వాళ్ళు ఓకేనా? కెన్ యూ హియర్ మీ? ఓకే, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలా? ఓకేనా? ఓకే 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 అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఫస్ట్లీ థ్యాంక్స్ ఫర్ డైరెక్టర్ సార్ అండ్ డిఓపి సార్. ఆఫ్ స్క్రీన్ ఎంత ఫన్నీ ఉంటుందో అండ్ ఆన్ స్క్రీన్ కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు అందరూ. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది ఈ మూవీతో నాకు. అండ్ ప్రతిరోజు మంచి గుడ్ ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అండ్ హీరో ఫ్రెండ్స్ కానీ హీరోయిన్ ఫ్రెండ్స్ కానీ అందరూ చాలా మంచి బాండింగ్ ఉండే నాకు. అండ్ మీరు ట్రైలర్ అండ్ సాంగ్స్ అందరూ చూసే ఉంటారు. వాటిని ఎలా అయితే సపోర్ట్ చేశారో అండ్ November 7th మీరు అందరూ మూవీ చూసి అంతే సపోర్ట్ చేయాలి, అంతే లవ్తో ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మాట్లాడతారా? ఓకే. సరే, ఇందాక నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. సో ఈ మూవీ కోసం చెప్పాలంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్కి బాగా కనెక్ట్ అవుతుంది. అందరూ వెళ్ళి ఎంజాయ్ చేస్తారని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ జర్నీతో నాకు చాలా మెమొరీస్ వచ్చింది. నవీన, లాస్య, మోనిక, థ్యాంక్ యూ. వీళ్ళతోనే బాగా బాండ్ క్రియేట్ అయింది నాకు. అండ్ ప్రీతి కూడా చాలా తక్కువ మాట్లాడుతుంది, చాలా డీసెంట్ అమ్మాయి. సో
అండ్ సాత్విక్. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రదీప్ గారు ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కెమెరామ్యాన్కి, అండ్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ సార్కి, అండ్ అందరికీ థ్యాంక్ యూ. ఇంకా పేరుగా చెప్పాలంటే చాలామంది ఉన్నారు. అండ్ లైక్ హీరో ఫ్రెండ్స్తో కూడా చాలా మంచిగా ట్రావెల్ అయ్యాం అందరం. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అంజలి. అండ్ ఎస్, సో నెక్స్ట్ హీరో ఫ్రెండ్ సైడ్ నుంచి మీ పేరు ఉదయ్ రాజ్ గారు. అందరికీ నమస్కారం అండి. మా ఈవెంట్కి వచ్చి మా ఈవెంట్ని సక్సెస్ చేసినందుకు మీకు అందరికీ చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నేను ఇలా నిలబడి మాట్లాడడానికి కారణం భాను సార్ అండ్ ఆ తర్వాత ప్రదీప్ సార్. భాను సార్ నన్ను ఆఫీస్కి పిలిచి ఫస్ట్ ఆఫీస్కి పిలిచి షాక్ సార్, హాయ్ సార్ భాను సార్, హాయ్ సార్ భాను సార్. భాను సార్ గారు నన్ను ఫస్ట్ ఆఫీస్కి పిలిచి నన్ను చూసి షాక్ అయ్యాడు. ఎందుకంటే నేను అప్పుడు కొద్దిగా లావుగా ఉండేవాను అనమాట. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను హీరో ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ చేయలేదు, కానీ ఆఫీస్కి వచ్చింది ఫ్రెండ్ క్యారెక్టర్ చేయడానికే. కొద్దిగా లావుగా ఉన్నాను, హీరోకి మామయ్య లాగా ఉంటావు, హీరోకి బాబాయ్ లాగా ఉంటావు అని అన్నాడు. కాబట్టి దీంట్లో నేను పానీపూరి బండి అనే ఒక కామెడీ సీన్ చేశానండి. ఖచ్చితంగా మీరు అందరూ చూసి మంచిగా నవ్వుకుంటారు. మా సినిమా పేరు ప్రేమిస్తున్నా. ఇప్పుడు ప్రేమిస్తున్నా అనే పదాన్ని మనం ఎక్కడ వాడతామంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయి దగ్గర నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాడతాడు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి దగ్గర నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని వాడతాడు. సో ఇప్పుడు మీరందరూ థియేటర్కి వచ్చి మీరందరూ థియేటర్కి వచ్చి మా సినిమాని చూసి ఆదరించాలి. కాబట్టి మా టీం తరపున, మా డైరెక్షన్ టీం తరపున, మా కెమెరామ్యాన్ టీం తరపున, మా అందరి తరపున నేను మీకు చెప్తున్నాను ఏంటంటే, మేమందరం మిమ్మల్ని ప్రేమిస్తున్నాము. సో మీరు మా ప్రేమని యాక్సెప్ట్ చేయాలంటే థియేటర్కి రండి. మీకు నచ్చితే సినిమాని యాక్సెప్ట్ చేయండి, మా ప్రేమను కూడా యాక్సెప్ట్ చేయండి. సాత్విక్ మచ్చ 95 మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. మీతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీ మచ్చ. నేహా గారు తిరుపతి అమ్మాయి మీరు, మా రాయలసీమ అమ్మాయి మీరు. ట్రైలర్ చూసిన తర్వాత మీ కసి అంటే మామూలుగా లేదు మచ్చ. అంటే యాక్టింగ్, మీ కసి ఖచ్చితంగా హిట్ కొట్టాలి అనే కసి కనిపించింది. ఆల్ ద బెస్ట్ మచ్చ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడే ప్రేమిస్తున్న మూవీ డైరెక్టర్ భానుశంకర్ గారు అండ్ అలానే ప్రొడ్యూసర్ కనకదుర్గారావు పప్పులా గారు విచ్చేసారండి టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్. వెల్కమింగ్ బోత్ ద డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ భానుశంకర్ గారు అండ్ కనకదుర్గారావు గారు. థ్యాంక్ యూ, వెల్కమ్ అండి. అండ్ ఇప్పుడు Oh yes, here they are, director Bhanushankar garu and producer Kanakadurgarao garu. సో మీ ఆర్టిస్ట్లతోనే ఎక్స్పీరియన్స్ అడుగుతున్నాను. సో ప్రేమిస్తున్న మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అన్నది షేర్ చేస్తూ ఉన్నారనమాట ఒక్కొక్కళ్ళు. ఎక్స్పీరియన్స్ అంటే అంతా న్యూ, వీళ్ళంతా కొత్త. అంతకుముందు కొంత చేస్తున్న సినిమా స్క్రీన్కి అయితే కొత్త వీళ్ళంతా, కానీ బ్యూటిఫుల్గా చేశారు, చాలా బాగా చేశారు, చాలా బాగా యాక్ట్ చేశారు. నాకన్నా వాళ్ళని ఎక్కువ అడగాలి మీరు, ఎందుకంటే నేను చాలామంది కొత్త వాళ్ళు చేశాను ప్రీవియస్గా కూడా. సో కొత్త వాళ్ళతో చేయించడం నాకు కామన్గా రెగ్యులర్గా అలవాటైన పని. వీళ్ళందరూ చాలా బెస్ట్ ఆర్టిస్టులు అవుతారు, ఇండస్ట్రీలో చాలా గుడ్ పొజిషన్కి వెళ్తారు. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ టాప్ స్టేజ్కి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫైన్, గ్రేట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. So yes, ఇప్పుడు Navina will share her experience. Hi Andy, good evening. Firstly, I want to thank Bhanu sir and casting director Ramkrishna Annaya. Thank you Annaya. Movie gurinchi
హలో 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 చెక్ హలో హలో చెక్ హలో. హలో హలో చెక్ హలో 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 చెక్ హలో హలో. హలో హలో చెక్ హలో హలో చెక్ 1 2 3 హలో హలో హే హలో చెక్ హలో హలో. హలో 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 చెక్ హలో చెక్ 1 2 3 హలో చెక్ చెక్ హలో చెక్. హలో 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 హలో
హలో హలో ఎస్ ఇప్పుడు ఫస్ట్లీ సోల్ ఆఫ్ ప్రేమిస్తున్న టీజర్ని ఒకసారి ఆన్ ద స్క్రీన్ చూసేద్దామండి. మన ప్రేమిస్తున్న మూవీ టీజర్ని లెట్స్ వాచ్ ఇట్. నంద్యాల ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నామండి. ఈ మూవీలో యాక్ట్ చేసినటువంటి నంద్యాల ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. హలో సార్, వెల్కమ్. సో మీరు ఏ క్యారెక్టర్లో నటించారు ప్రేమిస్తున్న మూవీలో? అండ్ యా, సో డైరెక్టర్ గారితో మీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్. అది లాస్ట్లో చెప్తాను, సస్పెన్స్లో. అందరికీ ఈ ప్రీ రిలీజ్ వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఒక అద్భుతమైన సినిమాను మీరే ముందుకు తీసుకుపోవాల్సి ఉంది కాబట్టి దీనికి విస్తృతమైన ప్రచారాన్ని కల్పించాలని ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ సినిమా డైరెక్టర్ భానుశంకర్ గారికి నాకు చాలా విచిత్రమైన ఫ్రెండ్షిప్ కుదిరింది. సారు ఒక అద్భుతమైన డైరెక్టర్. అంటే ఈ సినిమాకి వచ్చారు కాబట్టి ఆయన పొగడాలని మాత్రం పొగడను. ఆయన బాగా చేయలేకపోతే బాగాలేదు సార్ అని సార్ మొహం మీదనే చెప్తాను నేను. ఒకరోజు సార్ సినిమాలో నా నాటికలో, నేను బేసిక్గా నాటక స్టేజ్ ఆర్టిస్ట్, నేను 45 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. నా నాటకంలో హీరోగా వేశాడు ఒక వరప్రసాద్ అనే అతను. ఆయన సారు అర్ధనారి సినిమాలో ఎస్ఐ క్యారెక్టర్ చేశాడు. ఆ అబ్బాయి, సార్ ప్రసాద్ సార్ నేను ఆ సినిమాలో చేశాను, చూసి ఎలా ఉందో చెప్పు సార్ అంటే, అర్ధనారి ఏం చూస్తావబ్బా, ఏందో అర్ధనారి అంట అని చెప్పేసి నంద్యాలలో మిస్ చేసినాం ఆ సినిమాను. బేసిక్గా నేను ప్రొద్దుటూరులో ఉంటాను, కడప జిల్లా ప్రొద్దుటూరులో. ఆ ప్రొద్దుటూరుకి పోయినప్పుడు అక్కడ మళ్ళీ ఆడ సినిమా ఆడుతుంది. అది మంచి థియేటర్, కొత్త థియేటర్లో ఆడుతుంది. నాయన ఈయన చూడకపోతే మళ్ళీ నా తలకాయ తింటాడు, సరే ఊరికే నామకే వస్తే వెళ్ళి చూసొద్దామని చెప్పేసి థియేటర్ దగ్గరికి వెళ్తే, ఆ రోజు రంజాన్ పండుగ, అంతా ముస్లిమ్స్ వచ్చినారు. క్యార్బీర్ ఒకటే సౌండ్లు. ఈ అమ్మ ఊరికి వస్తే కదరా అనుకోని చెప్పేసి ఎలాగోలా టికెట్ సంపాదించి థియేటర్లోకి పోయినా. థియేటర్లోకి పోయినాక 5 నిమిషాల తర్వాత పిన్ డ్రాప్ సైలెన్స్. విచిత్రం, ఏమిది ఇంత సైలెన్స్గా ఉన్నారని అందరినీ చెక్ చేస్తే అందరూ క్వీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. సినిమాలో మమేకం అయిపోయినారు. ఆ సినిమా చూశాను. నేను ఆర్టీసీలో 30 ఇయర్స్ కండక్టర్గా పనిచేశాను జమ్మలమడుగు డిపోలో. రోజు నేను చూసిన దైనందిక సంఘటనలు ఆ సినిమాలో, ప్రతి సంఘటన ఒక్కటి కాదు, ఒక ఇన్సిడెంట్ కాదు, అన్ని సంఘటనలు అద్భుతంగా ఉన్నాయి. ఒరేది నేను ఇంత అద్భుతమైన సినిమా చూడకపోయి ఉంటే నేను చాలా మిస్ అయ్యేవాడిని అని చెప్పేసి, సినిమా అయిన తర్వాత సినిమా ఇంటర్వెల్లో ఈ డైరెక్టర్ నెంబర్ తీసుకొని ఆయనతో మాట్లాడాలని చెప్పేసి, ఆ సినిమాలో ఒక క్యారెక్టర్ చేసిన రామచంద్రరావు అని నా ఫ్రెండ్కి ఫోన్ చేసి అర్జెంటుగా సార్ నెంబర్ కావాలన్నాను. ఆయన ఇచ్చాడు. సినిమా అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తే భోంచేస్తున్నారు, టయానికి వచ్చావు భోంచేస్తున్నారు అంటే, నా భోజనం వేరే ఉంది మీరు తినండి అని చెప్పేసి అప్స్టైర్లోకి పోయి సార్కి ఫోన్ చేసి, నేను ఫలానా ప్రొద్దుటూరు నుండి ఫోన్ చేస్తున్నాను, మీతో మాట్లాడొచ్చా అంటే, వై నాట్ మాట్లాడండి అన్నాడు. 1.5 గంట సేపు మాట్లాడాను, పిన్ టు పిన్ చెప్పాను. ఎవరయ్యా బాబు నువ్వు ఇంత ఫస్ట్ టైమే చూసి ఇంత చెప్తున్నా అంటే, లేదు సార్ బాగా కనెక్ట్ అయింది సినిమా, నేను వచ్చి కలుస్తాను సార్ మీకు హైదరాబాద్కి వచ్చి అంటే, తప్పకుండా రండి కలిసండి అని చెప్పారు. అది అర్ధనారి అనే సినిమా, అద్భుతమైన సినిమా. ఆ సినిమాకు దాదాపు నేను 30,000 రూపాయలు ఖర్చు పెట్టి ఫ్రెండ్స్ను వాళ్ళని వీళ్ళని తీసుకుపోయి స్టేట్లోనే నంద్యాల హయ్యెస్ట్ 30 డేస్ ఆడించాను సినిమాను.
తర్వాత థియేటర్లో చెప్పాను నా ఫ్రెండ్స్కి అందరికి ఆ సినిమాను తప్పనిసరిగా కంపల్సరీ చూడండి అంటే అబ్బా 15 సంవత్సరాలు అయిందయ్యా నేను మానుకొని సినిమాలు అంటే ఈ సినిమా కంపల్సరీ చూడాలని చెప్పేసి గొంతు మీద కత్తి పెట్టినట్టు ఆ సినిమా చూపిస్తే ఆయన మళ్ళీ ఒక 10 మందిని భలే ఉంది అని చెప్పేసి అంటే ఈ వాస్తవిక సంఘటనలు కళ్ళ కట్టినట్టు చూపించాడు. అప్పుడు చూశాను అద్భుతమైన డైరెక్టర్, చాలా గొప్ప డైరెక్టర్. అలాగే అప్పటి నుంచి మా ఫ్రెండ్షిప్ కొనసాగుతూ ఉంది. రాజధాని ఫైల్స్ అనే సినిమాకు ఆయన కష్టం చూశాను. నిప్పులు కురిసే ఎండలో ఆయన కష్టము. ఒక డైరెక్టర్ ఎంత కష్టపడతాడంటే సినిమా కోసము నిజంగా చాలా గ్రేట్ డైరెక్టర్ భానుశంకర్ చౌదరి. అలాంటి గొప్ప వ్యక్తి నాకు పరిచయం కావడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నీకు వేషం లేదు, అంతా లవ్ స్టోరీ అన్నాడు. చాలా సంతోషం సార్, ఇది నా సినిమా, నాకు లేకపోతే ఏమన్నాను. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనైనా నువ్వు నా సినిమాలో కనపడాలని చివరిలో నన్ను పిలిచి ఒక అద్భుతమైన క్యారెక్టర్ చేపించాడు. అది చాలా సంతోషం అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు గొప్ప సినిమాలు తీయాలని, ఈ సినిమా సూపర్ హిట్ కావాలని, ప్రొడ్యూసర్కి మంచి లాభాలు రావాలని, ఇక్కడ ఉండే వాళ్ళందరూ ఈ సినిమా గురించి చెప్పి మీ బంధువులకు స్నేహితులకు మనం మౌత్ ఆఫ్ పబ్లిసిటీ చేసి ఈ సినిమాను ముందుకు తీసుకెళ్లాలని, సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నమస్తే. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇప్పుడు ఐ ఇన్వైట్ నవీనా ఆన్ ద స్టేజ్. సో ఇందాక మాట్లాడాలనుకుంటే టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది కాబట్టి సో లెట్స్ హియర్ టు నవీనా. ఓ నువ్వు అంటే నేను ఇన్వైట్ చేస్తే బ్యాచ్ మొత్తం రావాల్సిందేనా? ఓహో ఓకే. యా, వన్స్ అగైన్ గుడ్ ఈవినింగ్. ఓకే, ఈ ఇందాక చెప్పినట్టే మనం ఎన్నో లవ్ స్టోరీస్ చూసాం, బట్ ఇట్స్ డిఫరెంట్ లవ్ స్టోరీ. అన్కండిషనల్ లవ్ అంటే ఇదేనా అనిపించేలాంటి మూవీ అనమాట. అండ్ టెక్నీషియన్స్ భాను సార్, ప్రొడ్యూసర్ గారు, అండ్ కో డైరెక్టర్ ప్రదీప్ గారు, అండ్ ఏడీస్ అందరూ, టెక్నీషియన్స్ అండ్ మా ఫ్రెండ్స్ బ్యాచ్ అందరు కలిసి చాలా ఫ్యామిలీలాగా వర్క్ చేసాం. అండ్ మెయిన్లీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటుంది భాస్కర్ సార్. మూవీలో ప్రతి ఫ్రేమ్ ఇంత అందంగా రావడానికి కారణం భాస్కర్ సార్. సార్ థ్యాంక్ యూ సార్, మమ్మల్ని కూడా అందంగా చూపించినందుకు. అండ్ సాత్విక్ గురించి చెప్పాలంటే, సాత్విక్ మనం ఇప్పటిదాకా ఒక చైల్డ్ ఆర్టిస్ట్ లాగే చూసాం, చార్మింగ్ బాయ్, చాక్లెట్ బాయ్ లాగా. అండ్ ఈ మూవీ ద్వారా మీరు సాత్విక్లో మరో యాంగిల్ చూస్తారు. ఆల్రెడీ ట్రైలర్లో చూసారు మీరు. సాత్విక్, నువ్వు 96 మూవీస్ చేసావు, ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరగా ఉన్నావు నువ్వు చైల్డ్ ఆర్టిస్ట్గా. ఇలా హీరో లాగా నువ్వు ఇంకా సెంచరీస్ కొట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రీతి, మై ఫ్రెండ్ ప్రీతి, తనకి ఇది ఫస్ట్ మూవీ. తనకి యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ లేదు, డాన్స్ ఎక్స్పీరియన్స్ లేదు. బట్ మీరు మూవీ చూసి అది ఆ మాట అసలు అనని కూడా అనరు. తను డే బై డే చాలా హార్డ్ వర్క్ చేసింది. తనకు రోజు ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి తను చాలా హార్డ్ వర్క్ చేసింది. అండ్ ఇది ఫస్ట్ మూవీ అంటే మీరు ఎవ్వరూ నమ్మరు అనమాట. ప్రీతి, ఆల్ ది బెస్ట్, యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్. అండ్ మోర్ ఓవర్లీ భాను సార్, నేను మీకు మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలనుకున్నా. భాను సార్, ప్రొడ్యూసర్ సార్, మీ ఇద్దరికి తెలుగు అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు. తెలుగు అమ్మాయిలకి మూవీస్లో లీడ్స్కి ఛాన్సెస్ రావడం చాలా తగ్గిపోయింది. బట్ భాను సార్, మీరు అది రాంగ్ అని ప్రూవ్ చేసి మీ తెలుగు అమ్మాయిని, మన తిరుపతి అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అండ్ ఈ మూవీ ఎండ్ అయిపోయాక నాకు చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పటి నుండి లక్ష్మణ్ గారు కాల్ చేయరు, మార్నింగ్ వెహికల్ రెడీగా ఉందమ్మా అని. అండ్ ఈ బ్యాచ్ని చాలా మిస్ అవుతాను. అండ్ అన్నవాళ్ళు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు, వాళ్ళని మిస్ అయ్యాను చాలా. థ్యాంక్ యూ. గ్రేట్, థ్యాంక్ యూ నవీనా, అండ్ థ్యాంక్ యూ అందరికీ కూడా వన్స్ అగైన్. సో ఎస్, ఇప్పుడు సార్ ఇందాక మీరు లేరు, అప్పుడు మీ గురించి నేను మర్చిపోయాను. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్ అండ్ మను గారు, చాలా థ్యాంక్స్. అండ్ భాస్కర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్, ఇప్పుడు ఒక పెద్ద మనిషిని పిలుద్దాము, సోహాన్. ఎస్, ఈ మూవీలో యాక్ట్ చేశాడు సోహాన్. నౌ హిల్ స్పీక్. హాయ్ సోహాన్, హౌ ఆర్ యూ? ఐ యామ్ గుడ్. నాకు ఈ సినిమా ఆఫర్ ఇచ్చిన రామకృష్ణ అన్నకి, భానుశేఖర్ సార్కి, ప్రొడ్యూసర్ సార్కి థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ. ఓకే సోహన్, దట్ వాస్ షార్ట్ అండ్ స్వీట్. థ్యాంక్ యూ. ఎస్, ఇక ఇప్పుడు ఇక్కడున్న ఆడియన్స్తో కాసేపు మాట్లాడదాము. మన టైటిల్కి తగ్గట్టు టైటిల్ ప్రేమిస్తున్నా కాబట్టి, సో వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఫస్ట్ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఎవరికి చెప్పారు, ఇఫ్ దే ఆర్ కంఫర్టబుల్. లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. సో అమ్మాయిలు ఆడవాళ్ళు అయితే ఎవరికన్నా హీరోకి ఒకవేళ ఆ మాట చెప్పాల్సి వస్తే ఏ హీరోకి చెప్తారు, ఒకవేళ అబ్బాయిలు అయితే ఏ హీరోయిన్కి చెప్తారు. సో ఇది కనుక్కుందాము. ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ నుంచి. హాయ్ అండి, మీ పేరు? సింధు. ఓకే సింధు గారు, సో ఇది 2 ఆప్షన్స్ చెప్పాను కదా. సో మీ పర్సనల్ లైఫ్ ఏదైనా షేర్ చేసుకోవాలి అంటే షేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఎవరికి చెప్పారు ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పి, లేదా ఒకవేళ ఏదైనా హీరోకి చెప్పాలంటే ఏ హీరోకి చెప్తారు? ఫస్ట్ మై హస్బెండ్ సందీప్ అండ్ ప్రభాస్. ఓ, ఫస్ట్ మీ హస్బెండ్ సందీప్ గారికి అండ్ దెన్ హీరో ప్రభాస్ గారికి. బాగా ఇష్టం ప్రభాస్ గారు అంటే? చాలా. ఓకే, అన్నిట్లో ఏ మూవీ బాగా ఇష్టం ప్రభాస్ గారిది? డార్లింగ్. డార్లింగ్, వర్షం, మంచి మంచి మూవీస్. ఓకే ఫైన్. సో ఉన్నారా ఇక్కడ మీ హస్బెండ్? రాలేదా? ఓకే, మీ లవ్ వెళ్ళిపోద్దిలేండి. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సో హాయ్ అండి, మీ పేరు? మౌనిక. ఓకే మౌనిక గారు, మీరు ఫస్ట్ ఎవరికి చెప్పారు మీ లైఫ్లో నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని? మా హస్బెండ్ గారు. మీ హస్బెండ్ గారికి చెప్పారా? ఉన్నారా ఇక్కడ? ఉన్నారా? ఎక్కడ? ఓ, ఈ మ్యాజికల్ మూమెంట్స్ని ఆయన కెమెరాలో బంధిస్తున్నారు, అక్కడ వీడియో తీస్తున్నారు. చెప్తాను కూడా ఎక్కువై. ఓకే సరే, ఒకసారి చెప్పేస్తారా అయితే మా అందరి ముందు కూడా? ఐ లవ్ యూ దిల్లు. మా తెలుగు టైటిల్, మాది తెలుగు టైటిల్. దిల్లు ప్రేమిస్తున్నా. ఓకే, సో అక్కడ నుంచి నేను కూడా అని చెప్పేశారు. ఫైన్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఎస్, ఇక నెక్స్ట్ ఇట్ సైడ్ వద్దాము. సో వాళ్ళ వైఫ్ మాట్లాడేశారు కాబట్టి ఆయన కోటాలో ఎస్కేప్ అయిపోయారు అనమాట. ఫైన్. ఇయర్స్ ఇక్కడ ఎనీవన్ హియర్? మీరు చెప్పండి. ఇది ఓకే, మీరు మీ లైఫ్లో ఎవరికి చెప్పారు ఫస్ట్ ఎస్ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని? సరే, ఎవరికైనా హీరోయిన్కి చెప్పాలి అంటే ఏ హీరోయిన్కి చెప్తారు? జస్ట్ హీరోయిన్ నేమ్, ఏ హీరోయిన్కి చెప్తారు? సిగ్గు మొగ్గలేసి సిగ్గుపడిపోతున్నారు. పోనీ మైక్ లేకుండా చెప్పండి, పోనీ మైక్ లేకుండా చెప్పండి, పోనీ. వద్దంట. ఓకే వదిలేండి. సరే, ఎస్ వస్తున్నాను. ఓకే, ఎస్ హాయ్ అండి, మీ పేరు? ఓకే సత్యప్రియ గారు, మీరు మీ లైఫ్లో ఫస్ట్ ఎవరికి చెప్పారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని? మా వారికి. ఓకే, ఉన్నారా ఇక్కడ? లేరు? అందుకని అబద్ధం చెప్పారా? అయితే ఫస్ట్ మీ వారికి కాకుండా ఎవరికో చెప్పారు, అంతేనా? సరే ఓకే ఫైన్, మీ మమ్మీకి. ఓకే సరే, ఎవరికైనా హీరోకి చెప్పాల్సి వస్తే ఏ హీరోకి చెప్తారు? బాలయ్య బాబుకి చెప్తాను. బాలయ్య బాబు గారికి చెప్తారా? ఏది చెప్పేయండి బాలయ్య బాబు గారికి. లవ్ యూ బాలయ్య. ఓకే, దట్ వాజ్ సూపర్బ్ అండి. అసలు ఏమన్నా వైబ్ ఉండిందా? ఎంతైనా బాలయ్య బాబు గారి ఫ్యాన్ కదా, ఆ మాత్రం ఉంటుందిలేండి వైబ్. ఎస్ ఎస్ హాయ్ అండి, మీ పేరు? ఓకే మహాలక్ష్మి గారు, జస్ట్ చెప్పండి పర్లేదు. మహాలక్ష్మి. మా హస్బెండ్కి. మా ఆయనే నా లైఫ్లో హీరో.
ఓకే, ఒక హీరో అవసరం లేదన్న వాళ్ళ ఆయన గారే మొత్తం హీరో మీకు. ఓకే ఫైన్, గ్రేట్. యా ఫైన్. ఓకే, మీరు ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేస్తున్నారుగా, చెప్పండి. ఓకే ఓకే ఫైన్. ఎస్, మన ప్రేమిస్తున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి యాజ్ వి ఆల్ నో రోషన్ కనకాల గారు అండ్ ఆకాష్ పూరి గారు ఇంకాసేపట్లో వస్తున్నారండి. 5 minutesలో దే విల్ బీ హియర్. సో సారీ టు ద ప్రెస్ అండ్ మీడియా ఫర్ కీపింగ్ యూ వెయిటింగ్. సో ఇంకాసేపట్లో ఇంకొక 5 నిమిషాల్లో దే విల్ బీ హియర్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ అంటే ఫటాఫట్ జరిగిపోతుంది. వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దెమ్. ఒక 5 minutesలో వాళ్ళు వచ్చేస్తారండి. థ్యాంక్ యూ ఫర్ ద కోఆపరేషన్. ఎస్, ఇప్పుడైతే ఒక మంచి సాంగ్ని ప్రేమిస్తున్న మూవీలోంచి ఒక మంచి సాంగ్ని ఆన్ స్క్రీన్ చూసేద్దామండి. అరెరే అనేటటువంటి ఒక బ్యూటిఫుల్ సాంగ్ని నౌ లెట్స్ వాచ్ ఇట్ ఆన్ ద స్క్రీన్. అదేమిటో అయమయంగా అరుగు తీసే అరెరే నిన్నే చూడంగానే అరే ఏదో పుట్టే నీతో జతై చేరుతానే. అరెరే నిన్నే చూడంగానే అరే ఆసే పుట్టే నీలో జతై మోగుతానే. అరెరే నిన్నే చూడంగానే అరే ఇష్టం పుట్టే నిన్నే అలై తాకుతానే. అరెరే నిన్నే చూడంగానే అరే పిచ్చే పుట్టే నిన్నే గాలై సోకుతానే. మోగింది గుండెల్లో బ్యాండ్ వేయమంటుంది నీ మీద హ్యాండ్. ఇక స్లోగా ఒక ఫ్లోలో నా ఊహల్లో ఊసై ఉండు. అరే 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 ఆ బంగారు కన్నులలోన ఎన్నెన్నో రంగులు చూసా. మన ప్రేమిస్తున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇప్పుడే వచ్చేసినటువంటి ఆకాష్ పూరి గారికి వెరీ వెరీ హార్టీ వెల్కమ్ అండి, స్వాగతం ప్రీ రిలీజ్ ఈవెంట్. థ్యాంక్ యూ. ఎదురు చూసా మోగింది గుండెల్లో బ్యాండ్ వేయమంటుంది నీ మీద హ్యాండ్. ఇక స్లోలో నా ఊహ
సిగ్గుల మొగ్గల నడక నా దగ్గరకొచ్చేసేదాకా ఫుడ్ తిననే వెంటనే అరగడి అని దూరపోనే నా మొబైల్ స్క్రీన్ పైన ఈ మెసేజ్ ఒకటి చాలే మగనే మలి పింఛములా ఎద తెరిచి తిరుగుతానే ఇంది గుండెలు బ్యాండ్ ఏమంటుంది నీ మీద హ్యాండ్ ఇక స్లోగా ఒక ఫ్లోలో నా ఊహల్లో ఊసై ఉంటూ అరే 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 ఏయ్ ఆగు నా మాట విను నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు నేను చెప్పేది విను అమ్మా దానికి చెప్పు అమ్మా వెళ్ళొద్దని ఈజ్ ఒక బ్యూటిఫుల్ సాంగ్ని చూసామండి నా ఇప్పుడు ట్రైలర్ని చూద్దాము ప్రేమిస్తున్న మూవీ ట్రైలర్ని ఒకసారి వాచ్ చేద్దాం. ఏయ్ ఆగు నా మాట విను నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు నేను చెప్పేది విను ఏయ్ ఆగు నా మాట విను నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు నేను చెప్పేది విను అమ్మా దానికి చెప్పు అమ్మా వెళ్ళొద్దని అమ్మా ప్లీజ్ అమ్మా ఇలా చేయకమ్మా నీకు దండం పెడతాను అది వెళ్ళిపోతుందమ్మా మిమ్మల్ని చూడగానే నచ్చేశారు నాకు మీతో రొమాన్స్ చేయాలని ఉంది. అదంటే అదంటే అదేనే ఏదే నాతో ఏదో చేయాలన్నావుగా నేను రెడీ. వెళ్ళిపోవని చెప్పానుగా. వెళ్ళనని చెప్పానా? కండిషన్ గుర్తుందిగా లైఫ్లో మళ్ళీ కనిపించకూడదు. పార్కులకి సినిమాలకి ఓయో రూములకి తిరగడం మీరు ప్రేమ అనుకుంటారా? కాలేయడం చెయ్యడం కుదిరితే ఇంకేదో చేయడం అది ప్రేమ కాదు. నాలా మర్చిపోకుండా బతకడం రా ప్రేమ అంటే. నేను బ్రతుకుతున్నదే నీకోసం. నాది కోరిక అయితే కోటిన అమ్మాయిలు ఉన్నారు కానీ నేను ఎవరిని అలా చూడలేదు. ఇక లైఫ్లో ఎప్పుడు నీ కొడుకు నా కూతుర్ని చూడలేదు. తిను. నువ్వు సరిగ్గా తిని ఎన్ని రోజులైందో తిను. నువ్వు కూడా తిని చాలా రోజులు అయింది కదరా. తిను. కొండ ముందు మంచినట్టు. నేనేం పోన్లే, నా గురించి తలుచుకోవడానికి ఎలాగో ఎవరు లేరు. ఏయ్ ఆగు నా ఓకే, సో దట్ వాస్ ద ట్రైలర్ ఆఫ్ ప్రేమిస్తున్న మూవీ. సో ట్రైలర్ ఎలా అనిపించిందో ఒకసారి ఆకాష్ పూరి గారిని అడిగి తెలుసుకుందాము. హలో ఆకాష్ గారు, హౌ డిడ్ యూ లైక్ ద ట్రైలర్? ఐ రియలీ లవ్ ద ట్రైలర్. నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ట్రైలర్ కట్ చాలా బాగా చేశారు ఎడిటర్ గారు. సో చూడాలనిపిస్తుంది సినిమా. థ్యాంక్ యూ ఆకాష్ గారు. అండ్ అలానే వన్ మోర్ క్వశ్చన్. సో టైటిల్కి తగ్గట్టు ప్రేమిస్తున్న నది. సో మీరు ఇన్ కేస్ ఎవరన్నా హీరోయిన్కి చెప్పాల్సి వస్తే ఆ మాట నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఏ హీరోయిన్కి చెప్తారు? ప్రస్తుతానికి అయితే హీరోయిన్ లేరండి. సో చూద్దాం, ఎవరైనా ఫ్యూచర్ ప్యాచ్ అని చెప్దాం. ఓకే, సో ప్రజెంట్ అయితే ఎవరు లేరంటారు. అంటే అలా చెప్పేటట్టు ఎవరు అనిపించలేదు.
ఓకే ఫైన్, థ్యాంక్ యూ ఆకాష్ గారు, థ్యాంక్ యూ. Okay, yes, we have a AV of Akash Puri garu. So, Akash Puri gari AV ni on screen చూసేద్దాం ఇప్పుడు. దర్శకుడు, ఆధునిక తత్వవేత్త, గొప్ప రచయిత, దర్శకుడు మరియు నిర్మాత పూరి జగన్నాథ్ గారి తనయుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో ఆకాష్ పూరి గారు. గొప్ప ప్రఖ్యాత దర్శకుడు, ఆధునిక తత్వవేత్త, గొప్ప రచయిత, దర్శకుడు మరియు నిర్మాత పూరి జగన్నాథ్ గారి తనయుడు, యంగ్ అండ్ డైనమిక్ హీరో ఆకాష్ పూరి గారు తన చిన్న వయసులోనే ఆగు Yes, this is a small technical issue అండి. సో ది వర్క్ చేస్తున్నారు. ఇన్ ద మీన్ వైల్ ప్రేమిస్తున్న మూవీ డిఓపి భాస్కర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. భాస్కర్ గారు ఫ్యూ వర్డ్స్ ప్లీజ్. ఈ ఈవెంట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ ఆకాష్ పూరి, భాను గారు, ప్రీతి అండ్ ప్రొడ్యూసర్, తర్వాత ఫ్రెండ్స్ టీము అందరు ఎక్కడున్నారో నాకు తెలీదు. ఓకే, మీ అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను ఎక్కువ మాట్లాడలేను, నాకు మాట్లాడడం అంటే చాలా ఇబ్బంది. ఫస్ట్ టైం యాక్చువల్గా సడన్గా పిలిచి నాకు ఏదో మాట్లాడాలని అంటే, మీరైతే ఈ సినిమా చూస్తే అందరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. తర్వాత ఏంటో ఈ ప్రేమిస్తున్న తర్వాత ఏం చేస్తారో. భానుగారు మీరు ఈ సినిమా తర్వాత అందరూ ఒకరినొకరు ప్రేమించుకోవటం మొదలెడతారేమో. అది అండ్ యాక్చువల్గా భానుగారితో నాకు ఇది ఫస్ట్ కొలాబరేషన్. అది యాక్సిడెంటల్గా చంటి గారు కదా సార్, నా పేరు రికమెండ్ చేసింది మన ఎడిటర్ చంటి గారు. సో ఫుల్ఫిల్డ్ అంటే తను నన్ను నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను ఫుల్ఫిల్ చేసిందని నమ్ముతున్నాను. తర్వాత సాత్విక్, మేబీ ఐ మైట్ బి రాంగ్, నీ ఫస్ట్ ఫిల్ము కేడీనేనా యాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్టు? చిన్న విచిత్రమైన సంఘటన ఏంటి అని అంటే, తనకు తెలియదు ఈ విషయం, నాకు మాత్రమే తెలుసు. కేడీకి నేను క్లాష్ వెళ్ళాను. యాక్చువల్గా మా ఫ్రెండ్ డిఓపి క్లాష్ వెళ్ళినప్పుడు సాత్విక్ ఫస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేనే డిఓపి, అండ్ ఆయన పెద్ద పెరిగినాక ఫస్ట్ ఫిల్మ్కు డిఓపి కూడా నేనే. అందరూ 95, 96 ఇవన్నీ అంటున్నారు. బట్ సాత్విక్ ఇది నీ ఫస్ట్ ఫిల్ము, సో యూ హ్యావ్ టు
స్టెప్ ఈ 95 చైల్డ్ ఆర్టిస్ట్ ఇవన్నీ వదిలేసి ఎవ్రీ ఫిల్మ్ ఈజ్ ఏ ఫస్ట్ ఫిలిం, మంచిగా ఎదగాలి. సో ఆల్వేస్ నా బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంకా ప్రీతి, ఐ యూజ్ టు కాల్ హర్ ఆన్ సెట్ అమ్మడు. ఎస్, మా అమ్మడు. యాక్చువల్గా తను ఈ సినిమాలో ఫస్ట్ టైం ఆర్టిస్ట్ లాగా అయితే అస్సలే చేయలేదు. సో చాలా ప్రొఫెషనలిస్టు. అండ్ నేను మధ్య మధ్యలో ఏడిపించేవాడిని. కొంచెం ఏంటి కళ్ళల్లో నీళ్ళు రావాలంటే చిన్న ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఆ అమ్మాయి కళ్ళల్లో నీళ్ళు రావాలని అంటే ఓకే రెడీ సార్ అంటే, అరే అందరు గ్లిజరిన్ వేసుకుంటారు ఇవన్నీ అని అంటే పర్లేదు సార్ వచ్చేస్తుంది అని అంటుంది. ఆ టైంకు ఆ ట్రాలీ వెళ్ళే టైంకి ఆటోమేటిక్గా ఏ టైంకి పడాలో ఆ టైంకి వచ్చేస్తాయి. నేను ఏడిపించేవాడిని కుడి కన్నా ఎడమ కన్నా అని చెప్పేసి. సో ప్రీతి ఆల్ ద బెస్ట్. ఇంకా ఎవరినైనా మర్చిపోతే అండ్ డైరెక్షన్ టీం, తర్వాత మన ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రవి గారు, ఇంకా మిగతా వీళ్ళందరూ. యాక్చువల్గా నేను కొంచెం అందరిని ఇబ్బంది పెట్టుండొచ్చు ఆన్సెట్లో, బట్ అది మీరు మనసులో పెట్టుకోవద్దు. ఎందుకని అంటే వర్క్ జరిగే మోడ్లో కొంచెం ఆ ప్రెజర్స్లో ఎవరినైనా ఏమన్నా అనొచ్చు, ఎస్పెషల్లీ ఫ్రెండ్స్ టీము, తర్వాత వీళ్ళందరినీ. సో అనుకోవద్దు. సో వర్క్ ప్రెషర్లో ఏదో ఒకటి అంటూనే ఉంటాము, చిన్న గ్లిచెస్ జరుగుతూనే ఉంటాయి. సో వాటన్నిటిని అస్సలే మనసులో పెట్టుకోవద్దు. వీఆర్ ఆల్ టుగెదర్ అండ్ వీ వర్క్ టుగెదర్ ఫర్ ద ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ భాను గారు నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఇంకా ఏమన్నా మర్చిపోతే ఏమనుకోవద్దు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు మూవీ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఐ ఇన్వైట్ ప్రేమిస్తున్న మూవీ ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారు ఆన్ ద స్టేజ్ టు ప్లీజ్ స్పీక్. ఎక్కడున్నారు శిరీష్ గారు? శిరీష్ ప్రసాద్ గారు ఉన్నారా? ఫైన్. ఇక మూవీ టీమ్ని అందరినీ కూడా స్టేజ్ మీదకి పిలుచుకునే టైం వచ్చిందండి. సో ఎస్, ఫస్ట్లీ లెట్ మీ వెల్కమ్ our మూవీ డైరెక్టర్ భానుశంకర్ గారు ఆన్ ద స్టేజ్. సో భానుశంకర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ అలానే మూవీ నిర్మాత కనకదుర్గారావు పప్పులా గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అండ్ అలానే మూవీ హీరో సాత్విక్ వర్మ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఆల్సో ఇన్వైట్ హీరోయిన్ ప్రీతి నేహా గారు ఆన్ ద డయాస్. అండ్ మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్గా విచ్చేసినటువంటి ఆకాష్ పూరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ వారికి బొకేని అందించవలసిందిగా కోరుతున్నాను. అలానే ఎడిటర్ శిరీష్ ప్రసాద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సో ఎడిటర్ గారు ఎలాగో వచ్చేసారు కాబట్టి ఐ థింక్ అక్కడి నుంచే బిగిన్ చేద్దాము. శిరీష్ గారు, యా ప్లీజ్ అ ఫ్యూ వర్డ్స్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ మా సినిమాని బ్లెస్ చేయడానికి ఆకాష్ గారు, హీరో ఆకాష్ గారికి, అలాగే మీడియా మిత్రులకు చాలా థ్యాంక్స్ అండి. మా సినిమా చాలా బాగుంది. దయచేసి మీడియా వాళ్ళు చాలా ప్రమోట్ చేయండి. ఇలాంటి కంటెంట్ చాలా రేర్గా వస్తుంది. ఇలాంటి కంటెంట్ రేర్గా వచ్చిన సినిమాలు చాలా హిట్ అయినాయి. ఇలాంటి రేర్గా వచ్చిన కంటెంట్ నాకు కొంచెం నర్వస్గా ఉంది, ఏమనుకోవద్దు. చాలా రేర్గా వస్తాయి ఇలాంటి సబ్జెక్ట్స్ వచ్చిన సినిమాలన్నీ చాలా హిట్ అయినాయి. ఉదాహరణకి
RX100 బేబీ, బృందావన్ కాలనీ, సెవెన్జీ ఇలాంటివి చాలా హిట్ అయినాయి. ఆ కోవలోకి ఈ సినిమా కూడా వస్తుంది. చాలా బాగుంటుంది సినిమా. డైరెక్టర్ గారు చాలా బాగా తీశారు. నన్ను నమ్మి నాకు ఈ సినిమా ఇచ్చినందుకు ఆయనకి చాలా చాలా థ్యాంక్స్. ఆయన కోసమైనా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఎందుకంటే ఆయన ఈ సినిమా కోసం చాలా చాలా సాక్రిఫైస్ చేశారు, అది నాకు తెలుసు. ఎందుకంటే 5 months ఆయనతో కంప్లీట్గా జర్నీ చేశాను నేను. కంప్లీట్గా ఆయన కోసం ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే ప్రొడ్యూసర్ గారు దుర్గారావు గారి కోసం కూడా ఈ సినిమా హిట్ అవ్వాలి. ఆయన కూడా సినిమా అంటే పిచ్చి ఆయనకు కూడా. ఆయన కూడా ఎంతో నమ్మకంతో చాలా ఒక నమ్మకంతో ఈ సినిమాను డైరెక్టర్ గారు వదిలేశారు. చాలా బాగా వచ్చింది సినిమా, ఆదరించండి. అలాగే హీరోగా లాంచ్ అవుతున్న సాత్విక్ గారికి, అలాగే హీరోయిన్ ప్రీతికి ఆల్ ది బెస్ట్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధార్థ గారికి, అలాగే డిఓపి భాస్కర్ గారికి కూడా ఆల్ ది బెస్ట్. అలాగే టీంలో పనిచేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్కి, అలాగే గణేష్ గారికి, రవి గారికి చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అలాగే ముఖ్యంగా నాకు ఈ అవకాశం డైరెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఇప్పించిన కో డైరెక్టర్ ఈశ్వర్ గారికి, అలాగే పిఆర్ఓ శ్రీధర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. ఇంకేమన్నా మర్చిపోయి ఉంటే క్షమించండి, చాలా మాట్లాడదామని వచ్చా, కొంచెం నర్వస్గా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శిరీష్ గారు. ఈ మూవీ నిర్మాత కనకదుర్గారావు పప్పులా గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఫైన్. సో ప్రొడ్యూసర్ గారు నాదే లేదని ముందు డైరెక్టర్ గారే మాట్లాడతారన్నారు కాబట్టి సో లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ భానుశంకర్ గారు. ఫస్ట్ నేను ఆకాష్ పూరి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సాత్విక్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు. యాక్చువల్గా మేము ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనుకున్నాం. ఫస్ట్ అనుకున్న తర్వాత ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ చేసేసాం. అప్పటికప్పుడు ఆకాష్ గారు వస్తానన్నారు కదా, ఆయన వస్తానన్నప్పుడు మనం దీన్ని ఎందుకు క్యాన్సిల్ చేయాలి అని చెప్పి మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ పెట్టడం జరిగింది. కేవలం ఇది పెట్టడానికి కారణం ఆ అబ్బాయి వచ్చి అబ్బాయిని బ్లెస్ చేస్తానని ఒకే ఒక రీజన్. అందుకే సడన్గా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఆ సాత్విక్ని నేను చెప్పాను, ఎవరైనా ఒక సెలబ్రిటీ ఉంటే ఆ సెలబ్రిటీ ఉండడం వలన మాత్రమే ఆ ప్రెస్ మీట్ని ప్రమోట్ చేయడానికి స్పాన్సర్స్ వస్తారు. ఇప్పుడు మనం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టినాం, ఇందులో ప్రతి పైసా నిర్మాత ఖర్చు పెడతాడు, అది సినిమా కోసమే ఖర్చు పెడతాడు. ఇది రియల్ ప్రెస్ మీట్, ఎందుకంటే దీనికి స్పాన్సర్స్ ఎవరు ఉండరు. నిజంగా మనం సినిమాని ప్రేమించి సినిమా కోసం పెట్టుకున్న ప్రెస్ మీట్ ఇది. ఈ ప్రెస్ మీటు ఆయన ఆకాష్ పూరి గారు రావడం ఎందుకు నేను అప్రిషియేట్ చేస్తున్నానంటే, ఇంతకుముందు 2-3 అప్రోచ్ అవ్వడం అలా జరిగితే ఒక అతను అన్నాడు సక్సెస్ మీట్ తర్వాత వస్తానని. సక్సెస్ మీట్ తర్వాత ఆడక్కర్లా, ప్రేక్షకులు చాలామంది సక్సెస్ మీట్ అయిన తర్వాత చాలామంది అప్రిషియేట్ చేస్తారు. కానీ ఆకాష్ పూరి గారు ఇవన్నీ ఆలోచించకుండా కేవలం అబ్బాయి కొత్త ఆర్టిస్టు, మంచి చైల్డ్ ఆర్టిస్టు, తను ఎంకరేజ్ చేయాలని వచ్చాడు. నేటి బాలలే రేపటి పౌరులు, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. నేటి వీళ్ళిద్దరు స్టార్లే రేపు పొద్దున్న ఫ్యూచర్లో బిగ్ స్టార్స్ అవ్వాలని, అయ్యి ఎవరైనా పిలిస్తే ఫంక్షన్స్కి వెళ్ళాలని వీళ్ళు కూడా మర్చిపోకూడదని కోరుకుంటున్నాను డెఫినెట్గా. ఇక సాత్విక్ గురించి మాట్లాడాలి. నేను కొంచెం వివాదాస్పదంగా మాట్లాడుతానని నన్ను ఎవరు మాట్లాడొద్దని చెప్పారు, కానీ మాట్లాడుతున్నాను. బేసికల్గా ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రొడ్యూసర్ గారితో నేను చెప్పాను, ఏమని చెప్పానంటే ఈ సినిమాకి బిజినెస్ ఏమి ఉండదు. ఎందుకు ఉండదు అంటే, ఒక కొత్త అమ్మాయిని కొత్త అబ్బాయిని పెట్టుకుని తీస్తున్నామండి, ఈ కథకి కొత్త వాళ్ళు అయితేనే కరెక్ట్ అండి అని చెప్తే, కథే హీరోగా మనం ఎందుకు వెళ్ళకూడదని ఈ సినిమా స్టార్ట్ చేశారు ఆయన. సో ఫస్ట్ ఆయనకి నేను థ్యాంక్స్ చెప్తున్నాను. చూడండి, వరలక్ష్మి పప్పుల ప్రజెంట్స్, ఇక్కడ IBM మెగా మ్యూజిక్, కొంచెం పక్కకి జరిగితే ప్రేమిస్తున్న టైటిల్, అక్కడ ఏ OTT ప్లాట్ఫామ్ ప్రజెంట్స్ లేదు. ఇక్కడ చూడండి, ఏ కంపెనీ మ్యూజిక్ లోగో లేదు. ఇది మేము పెట్టుకున్న లోగో. ఎందుకంటే కొత్త వాళ్ళతో సినిమా తీస్తే పాటలు పాడించడానికి 20 లక్షలు ఖర్చు పెడితే ఆడియో కంపెనీ వాడు ₹1,00,000 ఇస్తానంటున్నాడు. సో మేమే కంపెనీ పెట్టుకున్నాం. అక్కడ ప్రజెంట్స్ కొంతమంది డేట్ అనౌన్స్ చేస్తే అడిగారు, ఏమని అడిగారంటే మీరు 7th డేట్ ఎలా పెట్టేస్తారండి అని అడిగారు. అదేంటండి, మా డబ్బులతో మేము సినిమా తీసుకున్నాం, మెయిన్ డేట్ ఎందుకు పెట్టుకోకూడదని అడిగాం. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఏ OTT ప్లాట్ఫామ్ వాడో కొనకుండా డేట్ ఎలా పెడతారు మీరు అని అడిగారు. అంటే OTT ప్లాట్ఫామ్ కోసం మాత్రమే సినిమాలు తీస్తున్న ఈ కాలంలో కేవలం ప్రేక్షకుల కోసం మాత్రమే మేము సినిమా తీసాం.
కేవలం ఓటీటీ ప్రేక్షకులు, ఓటీటీ వాడు సినిమా కొన్న తర్వాత, వాడు సినిమా చూసిన తర్వాత, వాడు డేట్ ఇచ్చిన తర్వాత, ఇప్పుడు డేట్ ఇస్తున్న చాలామంది నిర్మాతలు ఈ నిర్మాతను చూసి సిగ్గుపడాలి. ఎందుకు సిగ్గుపడాలి అంటే, మన రూపాయి వస్తుందో లేదో తెలియదు, సినిమా ప్రేక్షకుల మధ్యలోకి వెళ్ళి అది జనానికి నచ్చుతుందో లేదో తెలియదు అనే భయభ్రాంతులకు లోనై ఓటీటీ వాడి గుప్పెట్లో ఉండిపోయిన చాలామంది నిర్మాతలకి ఈ సినిమా కనువిప్పు. ఎందుకంటే ఈ సినిమా మేము కేవలం ప్రేక్షకుల కోసమే తీస్తున్నాం. ప్రేక్షకులు వచ్చి సినిమా చూస్తేనే నిర్మాతకి డబ్బులు వస్తాయి. ప్రేక్షకులు చూడకపోతే ఈ సినిమాకి డబ్బులు రావు. ఎందుకంటే ఇప్పుడే కొనవాడు రేపొద్దున ఓటీటీకి కూడా చేయడు. ఎవరో ఒక ఓటీటీ వాడిని అప్రోచ్ అయితే అతను అన్నాడు, లింక్ మా ఇంటికి పంపిస్తారా అన్నాడు. ఇంకా బెడ్రూమ్కి పంపించమని అనలేదు, సంతోషపడ్డాను నేను. ఎందుకంటే మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి సినిమా తీసిన తర్వాత ఆ సినిమాకి ఒక లింక్ పంపిస్తే వాడు ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చుని, వాడు ఎవరితోనో ఏదో చేస్తూ కూర్చుని సినిమా చూస్తాడంట. మనం సినిమాని చాలా పవిత్రంగా తీసాం. నేను ప్రేక్షకులను ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాను, నిర్మాత పెట్టిన డబ్బుల కోసమైనా మీరు ఈ సినిమా చూడాలి. ఎందుకంటే సినిమా కోసమే డబ్బులు పెట్టాడు, ఎవడో ₹1 పెట్టి కొనలేదు. ఈ సినిమాని రిలీజ్ చేయడానికి దామోదర ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను నేను, సార్ మంచి థియేటర్స్ కావాలండి అంటే ఏషియన్ సునీల్ గారి దగ్గరికి పంపించారు. సునీల్ నారాయణ గారు తెలుసు మీకు అందరికీ, పెద్ద డిస్ట్రిబ్యూటర్. ఆయన వెంటనే ఈ సినిమాని రిలీజ్ చేస్తాను 7వ తారీఖున అని చెప్పి అన్నారు. సో నేను ఆయనకి, సునీల్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే దామోదర ప్రసాద్ గారికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నెక్స్ట్ నేను కేఎస్ రామారావు గారిని అడిగాను, సార్ సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం, ప్రతి ఒక్కళ్ళు ఓటీటీ అయ్యిందా, డబ్బులు వచ్చినాయా, కొత్త వాళ్ళతో సినిమాలు తీస్తున్నారు, ఎక్కడ వస్తున్నాయి డబ్బులు అంటున్నారు సార్, మరి ప్రొడ్యూసర్ గారు ఇంత రిస్క్ చేశారు, ఏం చేయాలని అడిగాను నేను. ఆయన అన్నపూర్ణ స్టూడియోకి పంపించారు. అక్కడ అన్నపూర్ణ స్టూడియోలో మన సాయిబాబా గారు ఉన్నారు. ఆయన ఖచ్చితంగా నేను ఎంకరేజ్ చేస్తానని వైజాగ్ అన్నపూర్ణ స్టూడియోస్ రిలీజ్ చేస్తుంది, నైజాం ఏషియన్ సునీల్ గారు రిలీజ్ చేస్తున్నారు. అలాగే ఈస్ట్ గోదావరి అనుశ్రీ సత్యనారాయణ గారు తెలుసు, ఆయన నన్ను అర్ధనర్ సినిమా చేశారు, ప్రతిరోజు అప్రిషియేట్ చేసేవారు, చాలా గొప్ప సినిమా తీశారని. సార్ నేను ఇప్పుడు ఏం అడగలేదు, ఈ సినిమా మీరు ఈస్ట్ గోదావరి చేయాలండి అంటే ఏం మాట్లాడకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. కాబట్టి ఆయనకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది లాభాపేక్షతో తీసిన సినిమా కాదు, కేవలం లవ్ని ఇష్టపడే ప్రతి ఒక్కరి కోసం తీసిన సినిమా. ఇక సాత్విక్ గురించి చెప్పాలి అంటే నేను ఎక్కువ మాట్లాడుతున్నామో 2 నిమిషాల్లో ముగించేస్తాను. మన సాత్విక్ గురించి చెప్పాలి. సాత్విక్ అంటే ఇంకా నేను చెప్పాలి అంటే ఇప్పుడు చాలామంది యంగ్ హీరోస్ అందరికీ తను ఇన్స్పిరేషన్ అవుతాడని నేను నమ్ముతున్నాను. ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ మీరు చూసే ఉంటారు, మీరు ఆ సీన్స్ అన్నీ చూసే ఉంటారు. ఎందుకంటే అంత బాగా యాక్ట్ చేశాడు. మీరు అలా అరిస్తే నాకు టెన్షన్ వస్తుంది. చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేశారు. మీ గురించి చెప్తూ ఉండేవాడు సార్, ఆకాష్ గారు చూసారండి, టీజర్ బాగుందన్నారు, ట్రైలర్ బాగుందన్నారు. మీరు ఒక రకంగా మాకు చాలా బలాన్ని ఇచ్చారు. కాబట్టి మేము అందరం యూనిట్ అంతా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. ఎందుకంటే ఒక యూత్ హీరో, ఈ యూత్ హీరో తండ్రి ఒక గొప్ప దర్శకుడు, తను ఒక యూత్ హీరో, తననే మనం ట్రైలర్లోనూ టీజర్లోనూ ఒప్పించగలిగామంటే ఇంకా చాలామందిని ఒప్పించగలిగామనే ఒక నమ్మకంతో నేను ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను బలాన్ని ఇచ్చినందుకు. సాత్విక్ కూడా చాలా ఆనందపడుతూ ఉండేవాడు ఆయన చెప్పారని చెప్పి మాతో చెబుతూ. తర్వాత ఇంక ఈ సినిమా అందరం బాగా చేసామండి. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో డైరెక్టర్ కష్టపడ్డాడు, హీరో హీరోయిన్ ఇవన్నీ. నేను ఇవన్నీ ఏం చెప్పట్లా, ఒక ఓటీటీ ప్లాట్ఫామ్ నమ్మకుండా ప్రేక్షకుల కోసం మాత్రమే వస్తున్న ఈ సినిమాని మీరు ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలి. ఇంకొక విషయం హీరో హీరోయిన్ వాళ్ళిద్దరిని చూస్తే స్క్రీన్ మీద అమేజింగ్గా ఉంటుంది. ఈ సినిమా చిన్న లెంత్ ఉంటుంది, ఒక 10 మినిట్స్ అలా మీకు అనిపించవచ్చు, కానీ అలా చెబితేనే కథ చాలా బాగా అర్థమవుతుందని అలా చెప్పడం జరిగింది. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మామూలుగా మనం సినిమాలు చూస్తూ ఉంటాం, రకరకాలుగా రివ్యూస్ ఇచ్చేస్తూ ఉంటాం. నేను ఒక చిన్న సబ్ స్టోరీ చెప్తాను మీకు, చిన్న కథ. ఏంటంటే ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఒక పల్లెటూరులో ఉన్నాడు. పాపం వాడు చదువుకోవడానికి 4 గ్రామాలు దాటి 4 విలేజ్లు దాటి వెళ్ళి చదువుకోవాలి. వాళ్ళ నాన్న పాపం ఫైనాన్షియల్గా చాలా పూరు, ఏదో ఇచ్చిన డబ్బులతోనే నడుచుకుంటూ వెళ్ళి స్కూల్లో చదువుకోవాలి. ఇంకో కొడుకు ఉంటాడు, ఆ కొడుకు ఎలాంటి వాడు అంటే తండ్రి అద్భుతమైన కారు ఇస్తాడు, స్కూల్లో దింపుతాడు, డ్రైవర్ తీసుకొస్తాడు, ఇంట్లో మంచి ఫుడ్ ఉంటుంది, మంచి బుక్స్ ఉంటాయి, హోమ్ ట్యూటర్ వస్తాడు, ట్యూషన్ చెప్తాడు, మళ్ళీ అక్కడికి వెళ్తాడు, అక్కడ చదువుకుంటాడు. వీడికి 100 మార్కులు రావడం ఎంత గ్రేటో వాడికి 50 మార్కులు రావడం కూడా అంతే గ్రేట్. ఈ సినిమా ఒక 50 మార్కుల్లో మీకు అనిపించిన వీళ్ళ కోసం, ఈ నిర్మాతల కోసం, ఈ హీరో హీరోయిన్ల కోసం ఖచ్చితంగా మీరు ఈ సినిమాని సూపర్ డూపర్ హిట్ చేయాలి. ఇక కథ సారాంశం గురించి చెప్తాను. ఇది అన్కండిషనల్ లవ్. ఈ సినిమా చూసిన తర్వాత ఏ అమ్మాయి అయినా సరే ఇలాంటి అబ్బాయి నాకు ఎందుకు దొరకలేదని బాధపడుతుంది ఖచ్చితంగా థియేటర్లో. ఇలాంటి అబ్బాయి నాకు దొరికితే బాగుండు అని ఎవరో బాయ్ ఫ్రెండ్స్ లేకపోయినా, లవర్స్ లేకపోయినా అలా ఫీల్ అవుతారు. అంత అద్భుతంగా ఉంటుంది.
నెక్స్ట్ ఇంక చెప్పాలి అంటే ప్రీతి గురించి చెప్పాలి. ప్రీతి కొత్త అమ్మాయి, తిరుపతి అమ్మాయి. ఆ అమ్మాయికి ఈ సినిమాలో ఛాన్స్ ఇచ్చినప్పుడు చాలామంది ఆ చిన్నపిల్ల ఉందండి ఆ అమ్మాయి అన్నారు. ఈ చిన్నపిల్ల హీరోయిన్ అండి, ఈ పిల్ల వయసే కావాలి ఈ సినిమాకి అని చెప్పి ఆ అమ్మాయిని పెట్టుకున్నాను. ఆ అమ్మాయి గ్లిజరిన్ లేకుండా ఏడ్చేస్తుందండి. మన షార్ట్ చెప్తే వితౌట్ గ్లిజరిన్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి. మీరు క్లైమాక్స్లో ఈ అమ్మాయి పెర్ఫార్మెన్స్ చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు. దానికి నంద్యాల ప్రసాద్ గారు ఇందాక మాట్లాడారు, ఒకసారి అక్కడ నిలబడండి సార్. ఆయన అమ్మాయికి ట్రైనింగ్ కూడా ఇచ్చారు. సో ఆయనకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను, గురువు ఆయనే కాబట్టి. ఇక ఇలా చెప్తూ పోతే చాలామంది గురించి చెప్పాలి. డైలాగ్ రైటర్ అనిల్ అచ్చగట్ల గారి గురించి కానీ, శిరీష్ ప్రసాద్ గురించి కానీ, అలాగే మన మిగతా వాళ్ళందరూ టెక్నీషియన్స్, గిరిగారు ఆర్ట్ డైరెక్టర్, ఇలా అందరి గురించి చెప్పాలి పేరు పేరున. కొన్ని మిస్ అవుతాను, బట్ నో, నేను కావాల్సింది చెప్పాలనుకుంటే ఓన్లీ సినిమా గురించి మాత్రమే, మా గురించి ఎవరి గురించి కాదు. నేను దర్శకుడికి నా 9వ సినిమా, చాలాసార్లు నంది అవార్డులు కూడా తీసుకున్నాను. నేను నా గురించి కాదు, వీళ్ళిద్దరిని ఎంకరేజ్ చేయడానికి మాత్రం ఈ సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు మనస్ఫూర్తిగా నచ్చుద్ది. బిగినింగ్ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మీరు బిగినింగ్ మిస్ అయ్యారా సినిమా మీరు చాలా ఇబ్బంది పడతారు. ఆ తెలుసుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి మిమ్మల్ని నేను ఎక్సర్సైజ్ చేసి మీ బ్రెయిన్కి ఒక ఎక్సర్సైజ్ ఇచ్చినట్టుగా నన్ను మీరు తిట్టుకోకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా టైటిల్ బిగినింగ్ నుంచి థియేటర్లోకి వెళ్ళి కూర్చోండి. టైటిల్ బిగినింగ్ నుంచి చూస్తే మాత్రమే ఈ సినిమా అర్థమవుద్ది. కాబట్టి బిగినింగ్ మిస్ అవ్వద్దు. లవర్స్ అసలు మిస్ అవ్వద్దు. అబ్బాయితో వెళ్తే అమ్మాయి అబ్బాయిని తీసుకువెళ్ళినా బాగుంటుంది, అబ్బాయి అమ్మాయిని తీసుకువెళ్ళినా బాగుంటుంది, తల్లిని తీసుకువెళ్ళినా బాగుంటుంది. కుటుంబ పరంగా చూసే లవ్ పిక్చర్ ఇది. అంతేకాని ఇలాగా టైటిల్ ప్రేమిస్తున్నాను ఉంది కదా, ఇది ఫ్యామిలీ ఫిల్మ్ కాదేమో, ఇలాంటి అపోహలకు మీరు వెళ్ళొద్దు. ఇంక దుర్గారావు గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. ఆయన చాలా ధైర్యంతో ఎన్ని డబ్బులు తీస్తున్నా వెనక్కి వస్తాయో తెలియని పరిస్థితుల్లో కూడా ఓటీటీ విషయంలో కూడా కంగారు పడకుండా ప్రేక్షకుల తీర్పు కోసమే ఆయన సినిమా రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రొడ్యూసర్ సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని, మరింత ఎదగాలని, ఎన్నెన్నో సినిమాలు తీయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరందరూ ఖచ్చితంగా ఈ సినిమా చూసి ఖచ్చితంగా మీరు ఎంకరేజ్ చేయండి. మీకు మనస్ఫూర్తిగా నచ్చుద్ది. ఎవరి గురించి మర్చిపోయి ఉంటే క్షమించండి. సో థ్యాంక్ యూ భానుశంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ దట్ వర్డ్స్. అండ్ ఇప్పుడు హీరోయిన్ ప్రీతి నేహా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీడియా ద్వారా చూస్తున్న ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా పేరు ప్రీతి, దిస్ ఈస్ మై డెబ్యూ ఫిలిం. అండ్ ఆకాష్ పురి గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ ఈవెంట్. అండ్ ఫస్ట్ దిస్ ఈస్ అ వెరీ స్పెషల్ మూమెంట్ ఫర్ మీ. అంటే ఎప్పుడు చిన్నప్పటి నుంచి వెన్ ఐ బికమ్ ఏ యాక్టర్, ఎప్పుడు బిగ్ స్క్రీన్లో చూసుకుంటాను, చాలా ఇదిగా ఉండే, ఎప్పుడు ఆలోచిస్తూ ఉన్నాను. నవ్ ఇట్స్ ఆల్ హ్యాపెనింగ్. ఐఎమ్ హియర్ టుడే ఫైనలీ. అండ్ ఫస్ట్ మా అమ్మకి, నాన్నకి, ఇంకా అన్నయ్యకి. ఈ అమ్మాయి మాటలు ఏమీ నమ్మొద్దు. ఎందుకంటే ఈ అమ్మాయిని హీరోయిన్గా చేయమంటే చేయనని చెప్పి పారిపోయి వెళ్ళిపోయింది వాళ్ళ ఊరు. ఈ అమ్మాయిని పట్టుకోవడానికి 20 days పట్టింది. తెలుగు అమ్మాయి హీరోయిన్గా ఎందుకు చేయరు, ఎందుకు పారిపోతారు అంటే కొన్ని సీన్లు చెప్తే భయపడిపోతారు. ఎందుకంటే ఈ అమ్మాయి ఫస్ట్ అలాగే పారిపోయింది, కానీ ఇండస్ట్రీకి ఒక మరో హీరోయిన్ దొరికింది. పారిపోయిన మ్యాటర్ కూడా చెప్తే అది కదా ఏదైనా ఎంజాయ్ చేస్తారు. అది వేరే కారణాల వల్ల అలా అయింది. అండ్ ఫస్ట్ మా అమ్మకి, నాన్నకి, ఇంకా అన్నయ్యకి థ్యాంక్స్ చెప్పాలి. ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నా అంటే అది వాళ్ళ వల్లే. అండ్ ఐ హోప్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ మీ. అండ్ మా డైరెక్టర్ సార్కి ఫస్ట్ చాలా థ్యాంక్స్ చెప్పాలి. అంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేకపోయినా నన్ను సెలెక్ట్ చేసుకొని ఇక్కడ దాకా తీసుకొని వచ్చారు. అంటే సార్ ఇఫ్ యూ వాంట్స్ యూ కెన్ టేక్ ఎనీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఆర్టిస్ట్ని, కానీ నన్ను నమ్మి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కొంచెం భయంగా ఉంది. ఓకే అండ్ డిఓపి సార్ చాలా బాగా చూపించారు నన్ను సినిమాలో. ఎప్పుడు అమ్మడు అని చాలా మంచిగా మాట్లాడేవారు. అండ్ ప్రొడ్యూసర్ సార్, నాకు ముందే టెన్షన్గా ఉంది సార్. ప్రొడ్యూసర్ సార్, అంటే సార్ లాంటి ఇంత మంచి వాళ్ళని నేను చాలా కొంతమందినే చూశాను. నాకు ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని ఉంది. అండ్ మెయిన్ రీజన్ నా కోసం, ఇంకెవరి కోసమో కాదు, సార్ కోసం. సార్ అయితే ఎప్పటికీ చాలా ఇంత మనీ ఇన్వెస్ట్ చేసి మా పైన, న్యూ ఫేసెస్ పైన ఇంత మనీ ఇన్వెస్ట్ చేయడం చాలా రేర్. సో సార్ కోసం ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి సార్ చాలా బాగా డబ్బులు రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో సాత్విక్ చాలా మంచి ఎంకరేజింగ్గా, సపోర్టివ్గా ఉండే షూట్ అప్పుడంతా. అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. హోల్ టీమ్, ప్రేమిస్తున్న టీమ్కి థ్యాంక్ యూ. సినిమా ఖచ్చితంగా చూడండి, November 7th. సో ప్లీజ్ డూ వాచ్ ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రీతి నేహా గారు. అండ్ సో
దాదాపు ఒక 95 ఫిలిమ్స్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేసి ఈ ప్రేమిస్తున్న మూవీ తోటి హీరోగా డెబ్యూ చేయబోతున్నటువంటి సాత్విక్ వర్మ గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఓకే ఓకే గెస్ట్లు ఉన్నారు కొంచెం. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన ప్రెస్ అండ్ మీడియా అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇంతసేపు వెయిట్ చేయించినందుకు సారీ అండి. అది అనుకోకుండా అలా జరిగిపోయింది, ఇది ఉద్దేశపూర్వకంగా కాదు. ప్రెస్ అండ్ మీడియాకి నిజంగానే సారీ చెప్తున్నాను ఇంతసేపు మిమ్మల్ని అందరినీ వెయిట్ చేయించినందుకు. అండ్ ఇక్కడ దాకా వచ్చినందుకు, మా సినిమాని సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ నేను మా మూవీ గురించి చెప్పాల్సింది మా ప్రదీప్ అన్న. ఈ మూవీకి నేను సెలెక్ట్ అయ్యానంటే ఆ మనిషే కారణం. ఆయన నా ఫోటో రిఫర్ చేసి మా డైరెక్టర్ సార్కి చూపించారు. చూపించిన తర్వాత నేను ఆడిషన్కి వెళ్ళాను, అందరినీ కలిశాను. డైరెక్టర్ సార్ లుక్ టెస్ట్ చేసుకున్నారు, అంతా అయిపోయింది. కానీ నాకు స్టోరీ తెలీదు. కానీ నేనైతే మూవీ చేయాలా వద్దా అనే ఇదిలోనే ఉన్నాను. అప్పటికి మెయిన్ లీడ్గా, అంటే ఫస్ట్ టైం మెయిన్ లీడ్గా చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి వస్తున్నాను అంటే నాకు కొంచెం గ్యాప్ కూడా లేదు. రీసెంట్గా కూడా నేను చాలా మూవీస్లో కనిపిస్తూనే ఉన్నాను. చాలామంది చెప్పారు నీకు కొంచెం గ్యాప్ తీసుకుని అప్పుడు మెయిన్ లీడ్ కింద ఎంటర్ అయితే కరెక్ట్ ఏమో అని చెప్పి. అదంతా నేను డైరెక్టర్ సార్కి ఎక్స్ప్లెయిన్ చేశాను. కానీ ఆయన నాకు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, ఈ స్టోరీ ప్రకారంగా ఈ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా నా ఏజ్కి సంబంధించింది, నా ఏజ్లో జరిగే స్టోరీ. సో ఇలాంటి స్టోరీ ఇప్పుడు చేస్తేనే కరెక్ట్. ఇది ఆయన నన్ను మెయిన్ లీడ్గా హీరో కింద పెట్టి తీస్తా అన్న సినిమా కాదు. యాజ్ అ మెయిన్ లీడ్గా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎమోషన్ని నేను క్యారీ చేయగలుగుతా అని నమ్మి నాకు ఈ సినిమాని అప్పచెప్పారు. ఆ స్టోరీ విన్నాక తప్పకుండా నేను చెయ్యాలనుకున్నాను. ఎందుకంటే నాకు స్టోరీ విన్న తర్వాత ఏమనిపించిందంటే, దీనికన్నా ముందు ఒక 10 స్టోరీస్ దాకా విన్నున్నాను. విన్నప్పుడల్లా కూడా ప్రతి స్టోరీ నాకు ఎందుకో చాలా ఏదో నా గురించి, నా సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు. లేకపోతే వాళ్ళకు ఒక ఛాన్స్ వస్తుంది కదా నా త్రూ అని చెప్పి, నాకు కూడా మంచి కెరియర్ ఉండాలనే చెప్పారు. కానీ ఈ స్టోరీ విన్న తర్వాత నాకు ఈ స్టోరీ చేస్తే తప్పకుండా నాకు వచ్చిన యాక్టింగ్ స్కిల్స్ కానీ, నేను యాక్టర్గా ఎలా బిల్డప్ అవ్వాలనుకున్నానో అలా అయ్యే ఛాన్స్ ఈ మూవీ త్రూ నాకు దొరుకుతుంది అనుకున్నాను. అందుకే ఈ మూవీ ఓకే చేయడం జరిగింది. ఏది తొందరపడి కాదు, నేను ఆలోచించే ఈ డెసిషన్ తీసుకున్నాను. సో ఈ రిజల్ట్ అనేది నేను పర్సనల్గా తీసుకుంటాను. సో అందరికీ మూవీ నచ్చాలనే చేస్తాము. కానీ మా డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నన్ను, అవర్ ప్రీతిని, న్యూ కమర్ అయినా కూడా మా ఇద్దరిని, అంటే నేను మూవీస్ చైల్డ్ ఆర్టిస్ట్గా చేసున్నా కూడా మెయిన్ లీడ్గా ఇదే ఫస్ట్ టైం. డైరెక్టర్ సార్ అండ్ ప్రొడ్యూసర్ సార్ నా మీద నమ్మి మాకు ఇంత బడ్జెట్ ఇచ్చి నన్ను మెయిన్ లీడ్గా పెట్టుకుని సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ సార్. మీ వల్లే నేను ఈ సినిమా చేయగలిగాను. అండ్ వీళ్ళందరూ ఇక్కడ దాకా వచ్చి నన్ను సపోర్ట్ చేస్తున్నారంటే మీ వల్లే. నాకు ఇంతకు ముందు దాకా కూడా మూవీ అంటే ప్రమోషన్స్ అంటే ఇంటర్వ్యూస్ కానీ, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇవి ఉంటాయని తెలుసు. కానీ మీరు పడిన కష్టం అనేది చాలా మామూలు విషయం కాదు. ఎక్స్క్యూజ్ మీ. Yes, we have another young and talented hero, Roshan Kanagala garu. Welcoming Roshan Kanagala garu to the pre-release event of Premistunna movie. Yes, and yeah, variki bouquet అందించవలసిందిగా ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ గారిని కోరుతున్నాను. Yeah, Satvik garu, please continue. సో థ్యాంక్ యూ ప్రొడ్యూసర్ సార్. అండ్ ఈ మూవీకి షూటింగ్ అనేది నాకు అలవాటే, చిన్నప్పటి నుంచి షూటింగ్స్ చేసున్నాను. యాజ్ అ చైల్డ్ ఆర్టిస్ట్ కింద ఎన్ని మూవీస్ చేసినా కూడా యాజ్ అ మెయిన్ లీడ్గా యాక్ట్ చేయడం అనేది నిజంగా మామూలు విషయం కాదు అనేది నాకు ఈ ప్రమోషన్స్లోనే అర్థమైంది. ఆ ప్రమోషన్స్లో నాకు తోడున్నది మా పిఆర్ఓ శ్రీధర్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. న్యూస్ అండ్ మీడియా ప్రెస్ మీట్ అంతా కూడా మీ వల్లే సాధ్యమైంది. అండ్ సోషల్ మీడియా కానీ, ఇన్స్టాగ్రామ్ త్రూ అన్నీ కూడా
చరణ్ అండ్ వాళ్ళ టీం సాయి వీళ్ళందరూ కూడా చాలా హెల్ప్ చేశారు. అండ్ వెంకటేష్ అని చెప్పి తను ఈ సినిమాకి ఏ సంబంధం లేదు, కానీ నా కోసం, కేవలం నా కోసం తన అందరి దగ్గరికి నన్ను కనెక్ట్ చేసి అందరినీ కల్పించి నాకు ఈ మూవీకి అవ్వాల్సినంత ప్రమోషన్ తన వల్ల నాకు హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కెమెరామ్యాన్ భాస్కర్ సార్ ఫస్ట్ షాట్ నాకు పెట్టినప్పుడు అది మూవీలో చెప్పలేంది, కానీ భాస్కర్ సార్ అనేది నేను ముందు కేడీలో మూవీలో నేను చేశాను, కానీ అప్పుడు చాలా చిన్నపిల్లోడిని, అప్పటికి మీరు ఆ డిపార్ట్మెంట్లో చేశారని నాకు తెలియదు సార్. చాలా సర్ప్రైజింగ్గా ఉంది ఇప్పుడు తెలిస్తే. థ్యాంక్ యూ సార్. అప్పుడు మీరే చేయడం అండ్ ఇప్పుడు కూడా మీరే నన్ను బాగా చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎడిటర్ శిరీష్ అన్నయ్య, ఫస్ట్ మూవీ అయినా కూడా మీరు మొత్తం అవుట్పుట్ చూసిన తర్వాత లేదు ఈ మూవీకి నేను సపోర్టివ్గా ఉండాలని చెప్పి ఆల్ ఓవర్ ద మూవీ మేము ఎప్పుడైతే ప్రొడక్షన్ అంతా స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మీరు ఉండి మాకు సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రవి సార్, మా లొకేషన్స్ అన్నీ మేము ఒక కాలనీలో షూట్ చేసాము, గట్కేసర్ అండ్ కామారెడ్డి దగ్గర. ఆల్మోస్ట్ 46 days షూట్ చేసాం నాన్ స్టాప్ సింగిల్ స్కెడ్యూల్లో. మార్నింగ్ 6 నుంచి మళ్ళీ నైట్ 2 దాకా చేసాము, ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా. అండ్ వితౌట్ క్యారవాన్స్ నథింగ్, జస్ట్ మేము చేయాలనుకుంది కూడా కేవలం సినిమా బాగా రావాలి, ఆడియన్స్ మా సినిమాని ఆదరించాలి అండ్ మా ప్రొడ్యూసర్కి మంచి డబ్బులు రావాలనే చేసాము. అదైతే ఫైనల్గా అదే మన మూవీ కాన్సెప్ట్ అనమాట. అండ్ ఇంకెవరి గురించి చెప్దాం అనుకున్నా, అండ్ హీరోయిన్ నేహ, ఫస్ట్ మూవీ అయినా కూడా మీరు యాక్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఒక క్యారెక్టర్ కానీ లేదా ఫస్ట్ టైం చేస్తుంది అన్నట్టు ఎక్కడ అనిపించకుండా చాలా బాగా చేసింది. అండ్ నా మదర్ క్యారెక్టర్ చేసిన విజయ్ చంద్రశేఖర్ గారు, ఆవిడ ఈరోజు రాలేకపోయారు, ఒక చిన్న మిస్కమ్యూనికేషన్ వల్ల కుదరలేదు. అమ్మ థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రైలర్లో మీరు నన్ను అందరూ చాలా బాగా యాక్ట్ చేసావంటే యాక్టింగ్ అనేది నాకు తెలిసినంత వరకు రియాక్టింగ్ టు ద అదర్ యాక్టర్, ఆ యాక్టింగ్ అనేది మీ నుంచే నేను ఆపోజిట్ రియాక్షన్ ఇచ్చాను అంటే అది మీ వల్లే. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరు సపోర్ట్ చేయడం వల్లే ఆ సీన్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి. అండ్ ఫాదర్ క్యారెక్టర్ కింద సుబ్బు గారు చేశారు, హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మా సినిమాకి మీరు చెన్నై నుంచి వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కోసం షూట్ చేసినందుకు. అండ్ ఈ మూవీలో చేసిన నా ఫ్రెండ్ క్యారెక్టర్స్ సన్నీ, దత్తు అండ్ సాదిక్ అండ్ అరుణ్, వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ హీరోయిన్ ఫ్రెండ్స్ లాస్యా, నవీనా అండ్ మౌనిక, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా ఎవరో మర్చిపోయిన ఉన్నా కూడా సారీ. నాకు మ్యూజిక్ డైరెక్టర్ గారు సిద్ధార్థ్ సాలూరి, అండ్ ఫస్ట్ ఫిలిం ఇది. ఫస్ట్ ఫిలిం అయినా కూడా మా టీజర్ కానీ ట్రైలర్ కానీ చూడగానే ప్రతి ఒక్కళ్ళు చెప్పింది ఒకటే, మీ ఆర్ఆర్ కానీ బీజిఎం కానీ సాంగ్స్ కానీ మంచి రెస్పాన్స్ ఉండేది, దానివల్ల మీ మూవీకి అనేది హోప్ అనేది మాకు పెరిగింది. ఓకే ఇది మంచి సినిమా చూద్దాం అనుకుంటున్నారు. అది సాధ్యమైంది కేవలం మా సిద్ధు అన్న వల్లే. ఆయన ముందు తమన్ గారికి కీబోర్డ్ అండ్ ప్రోగ్రామింగ్కి చేసేవారు. ఆయన ఫస్ట్ మూవీ అయినా కూడా ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ హిమ్. అండ్ ఈ మూవీ కేవలం నా కోసం చేశానని భాను సార్ అన్నారు, కానీ ఆయన ప్రతి మూవీ సినిమా మీ ఇష్టంతోనే చేశారు. ఆయన బోన్ చేసి నాకు తెలిసి 3 days అయింది, కంటిన్యూస్గా ఎడిటింగ్ రూమ్లో కూర్చున్నారు, ట్రిమ్మింగ్ జరుగుతుంది, సెన్సార్ జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇక్కడికి వచ్చిన గెస్ట్ ఆకాష్ అన్నయ్య అండ్ రోషన్ అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ సపోర్టింగ్ మీ. రోషన్ అన్న థ్యాంక్ యూ. మీరు షూట్ మధ్యలో మా కోసం ఇక్కడ దాకా వచ్చారు అండ్ లేట్ అయిందని ఏమనుకోకండి, ఇట్స్ ఓకే ఫర్ అస్. థ్యాంక్ యూ. మీరు ఇక్కడ దాకా వచ్చి సపోర్ట్ చేసి ఒక్క సింగిల్ కాల్తో నేను హెల్ప్ చేస్తాను, నేను వస్తానమ్మా అని చెప్పినందుకు థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ సుమా గారు, సుమా అక్క, నేను చిన్నప్పటి నుంచి ప్రోగ్రామ్స్ చేసినప్పుడు కానీ స్కాష్ కానీ భలే ఛాన్స్లే కానీ అవన్నీ కూడా ఆవిడ గుర్తుపెట్టుకుని ఈ మూవీకి మాకు ఒక ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఆవిడ ఎంత బిజీ షెడ్యూల్, 3 days ప్యాక్ షెడ్యూల్లో ఉన్న ఎర్లీ మార్నింగ్ 5 o'clock మా కోసం వచ్చి, మా టీం కోసం, నా కోసం వచ్చి ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుమక్క, థ్యాంక్ యూ. అండ్ రోషన్ అన్న, నాకు మీరు బబుల్ గమ్ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్ అనేది చాలా ఇష్టం అన్న. మీరు ఈ మూవీలో నన్ను చూసుంటే నేను ఇంటర్వెల్ బ్లాక్లో చేసిన సీన్ అంటే మీరు ట్రైలర్లో చూసింది, దాంట్లో ఎంత కాదన్నా నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఆ షాట్ ఉండిందేమో. నేను చేయడానికి చాలా ట్రై చేశాను కానీ నా వల్ల కాలేదు, అది మీరే చేయగలుగుతారేమో అన్నయ్య. థ్యాంక్ యూ. సారీ అంటే నాకు గ్రేట్ ఇన్స్పిరేషన్ ఆ సీన్కి. థ్యాంక్ యూ అన్నయ్య. అండ్ నెక్స్ట్ మోగ్లీ కోసం చాలా వెయిట్ చేస్తున్నాము. తక్కువ టైం ఉన్నా కూడా మీరు ప్రమోషన్స్ అండ్ షూట్ రెండు కలిపి చేస్తున్నారు. ఇంకా షూట్ ప్రాసెస్ అవుతుంది, ప్రమోషన్స్ జరుగుతున్నాయి. December 12th విల్ బీ వెయిటింగ్ ఫర్ మోగ్లీ అన్న. థ్యాంక్ యూ. రోషన్ ఆకాష్ అన్నయ్య, నా కోసం ఇక్కడ దాకా వచ్చి మీ టైం ఇచ్చి, మీరు బెంగళూరు నుంచి వచ్చి నా కోసం ఇక్కడ దాకా ఈవెంట్ దాకా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నయ్య. మీరు లేకపోతే నేను ఈరోజు ఈ ఈవెంట్, మీ ఇద్దరూ లేకపోతే ఈరోజు ఈవెంట్ చేయలేకపోవచ్చేమో. చాలా 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 డిఫరెంట్ టైమింగ్స్ వల్ల అన్నీ చాలా మిస్ అయినా కూడా లాస్ట్కి
మీరిద్దరూ వస్తున్నారని చెప్పి నేను ఎలా అయినా ఈవెంట్ చేయాలనుకున్నాము. దానికి మాకు మా ప్రొడ్యూసర్ గారు, మా డైరెక్టర్ గారు చాలా సపోర్ట్ చేశారు. వెన్యూ కుదరలేదు, ఈరోజు ఇంకా ప్రెస్ మీట్స్ ఉండడం వల్ల మాకు వేరే ప్లేసెస్ దొరకలేదు. ఇవన్నీ జరగడం వల్లే మేము అనుకోకుండా చేంజ్ అయ్యాయి మా వెన్యూ ప్లేసెస్ అన్నీ కూడా. కానీ ఇంతమంది మా కోసం వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ తప్పకుండా థియేటర్స్లో మా మూవీ చూడండి. అండ్ వన్ థింగ్ మర్చిపోయాను, మా డబ్బింగ్ ఇంజనీర్ వేణు అన్నయ్య నాకు ట్రైలర్ కానీ టీజర్ కానీ చూసినప్పుడు అందరూ అడుగుతున్నారు డబ్బింగ్ నువ్వే చెప్పావా అని. ఎందుకంటే నేను బయట కొంచెం అంత గట్టిగా మాట్లాడలేను, ఎప్పుడు కొంచెం నాకు సిగ్గుగా ఉంటుంది. కానీ నా థియేటర్లో మాకు డేకి 1 సీన్ అయినా పర్లేదు, మనం తప్పకుండా మంచి అవుట్పుటే ఇద్దామని చెప్పి అన్నయ్య నన్ను పుష్ చేశాడు. థ్యాంక్ యూ వేణు అన్నయ్య, మీ వల్లే నాకు అంత అప్లోజ్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డ్యాన్స్ మాస్టర్ స్వర్ణ మ్యామ్, ఆవిడ ఫుల్ ఆల్బమ్ ఆవిడే చేశారు. మీరు సాంగ్స్ చూసుంటే ఫస్ట్ 3 సాంగ్స్ కూడా 3 మిలియన్ వ్యూస్ దాకా వెళ్ళాయి. అండ్ మా నెక్స్ట్ ఇంకా 2 సాంగ్స్ మూవీలో రిలీజ్ చేస్తాము. సో తప్పకుండా అందరూ మూవీకి November 7th రండి. అండ్ డూ సపోర్ట్ ప్రేమిస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్. రోషన్ గారికి చాలా థ్యాంక్స్ అండి, మా టీం అందరి తరపున, ప్రేమిస్తున్న తరపున. ఎందుకంటే ఇందాక ఆకాష్ గారి గురించి చెప్పాను, అలాగే ఆయన కూడా చాలా సపోర్ట్ చేసి సాత్విక్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చినందుకు మీరు అందరూ క్లాప్స్ కొట్టి ఆయన సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలని, ఆయన కూడా సూపర్ హీరోగా మారాలని, ఇండస్ట్రీలో అందరు ప్రేక్షకులు మనలు పొంది గొప్ప హీరోలు అవ్వాలి వాళ్ళిద్దరు అని చెప్పి మీరు ఒకసారి మళ్ళీ ఇంకోసారి క్లాప్స్ కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నేను ఇందాక మిస్ అయిపోయాను చెప్పడం, మా రవికుమార్ మర్రి గారు నాతో అర్ధనాడు సినిమా తీశారు. దుర్గారావు గారికి సపోర్ట్గా నిలబడి లొకేషన్స్ అన్నీ ఆయనే, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషను. అలాగే నా కోడైరెక్టర్ ప్రదీప్, రా పైకి రా గణేష్, రా పైకి రా. వీళ్ళ సపోర్ట్తో చేస్తాను. ఇక అమ్మాయిలు ఇందాక యాక్ట్ చేసిన అమ్మాయిలు 4 అమ్మాయిలు బ్యూటిఫుల్గా చేస్తారు. అలాగే అబ్బాయిలు సన్నీ వీళ్ళంతా కూడా చాలా బాగా చేస్తారు. అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. సో యా, టీమ్ అందరినీ కూడా ఐ రిక్వెస్ట్ ఫర్ గ్రూప్ పిక్చర్ అండి ఫర్ ద ప్రెస్. థ్యాంక్ యూ అండి. అండ్ యూ సో మనలాగే చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పెరిగి ఇప్పుడు హీరోగా లాంచ్ అవుతున్నాడు సాత్విక్ వర్మ. తనకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్లుగా విచ్చేసినటువంటి రోషన్ కనకాల గారికి అండ్ ఆకాష్ పూరి గారికి థ్యాంక్స్ని తెలియజేస్తూ మా టీమ్ మీ ఇద్దరి కోసం ఏవీస్ని రెడీ చేసిందండి. సో విల్ వాచ్ ద ఏవీస్ 1 by 1 ఇప్పుడు, అండ్ ఆఫ్టర్ దాట్ ఐ విల్ గివ్ ద మైక్ టు యూ. సో యా, లెట్స్ వాచ్ ద ఏవీస్ అండి ఆఫ్ ఆకాష్ పూరి గారు అండ్ రోషన్ కనకాల గారు. ప్రఖ్యాత దర్శకుడు, ఆధునిక తత్వవేత్త, గొప్ప రచయిత, దర్శకుడు మరియు నిర్మాత
పూరి జగన్నాథ్ గారి తనయుడు యంగ్ అండ్ డైనమిక్ హీరో ఆకాష్ పూరి గారు తన చిన్న వయసులోనే స్క్రీన్ పై మెరుపులు మెరిపించి మెహబూబా సినిమాతో నటుడిగా హౌరా అనిపించుకుని చోరీ బజార్ సినిమాతో ప్రేక్షకుల హృదయాలను చోరీ చేసిన ఆకాష్ పూరి గారు త్వరలో తల్వార్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ప్రస్తుతం మా ప్రేమిస్తున్న మూవీ టీమ్ కి సపోర్ట్ గా వచ్చి తన బెస్ట్ విషెస్ తెలియజేసిన ఆకాష్ పూరి గారికి IBM ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్న టీం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోంది. ఇప్పుడు రోషన్ కనకాల గారి ఏవిని కూడా చూసారు. కళారంగంలో కనకాల వారి మూడో తరం యువ హీరో రోషన్ కనకాల ప్రఖ్యాత నటుడు దేవదాస్ కనకాల గారి మనవడు. రాజీవ్ కనకాల సుమా కనకాల దంపతుల తనయుడు రోషన్ కనకాల గారు బబుల్ గమ్ సినిమాతో హీరోగా పరిచయమై ప్రేక్షకుల మన్ననలు అందుకుని త్వరలో మోగ్లీ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. సాత్విక్ వర్మ మరియు ప్రీతి నేహా జంటగా నటిస్తున్న మా ప్రేమిస్తున్న సినిమాకి సపోర్టుగా నిలబడి తన బెస్ట్ విషెస్ తెలియజేయడానికి విచ్చేసిన రోషన్ కనకాల గారికి IBM ప్రొడక్షన్స్ ప్రేమిస్తున్న టీం హృదయపూర్వ ఓకే, సో ప్రేమిస్తున్న మూవీ ట్రైలర్ని మరొకసారి ఇప్పుడు వాచ్ చేద్దామండి. ఏయ్ ఆగు, నా మాట విను, నన్ను ఇలా వదిలేసి వెళ్ళకు, నేను చెప్పేది విను. అమ్మా దానికి చెప్పు అమ్మా, వెళ్ళదని. అమ్మా ప్లీజ్ అమ్మా, ఇలా చేయకమ్మా, నీకు దండం పెడతాను, వెళ్ళిపోతుందమ్మా. మిమ్మల్ని చూడగానే నచ్చేశారు. నాకు మీతో రొమాన్స్ చేయాలని ఉంది. అదంటే అదేనే. ఏదే? నాతో ఏదో చేయాలన్నావుగా, నేను రెడీ. వెళ్ళిపోమని చెప్పానుగా. వెళ్ళనని చెప్పానా? కండిషన్ గుర్తుందిగా, లైఫ్ లో మళ్ళీ కనిపించకూడదు. పార్కులకి సినిమాలకి ఓయే రూములకి తిరగడం మీరు ప్రేమ అనుకుంటారా? కాలేయడం చెయ్యడం కుదిరితే ఇంకేదో చేయడం అది ప్రేమ కాదు. నాలా మర్చిపోకుండా బతకడానికి ప్రేమ అంటే. నేను బ్రతుకుతున్నదే నీకోసం. నాది కోరిక అయితే 1 కోటి మంది అమ్మాయిలు ఉన్నారు, కానీ నేను ఎవరిని అలా చూడలేదు. ఇక లైఫ్ లో ఎప్పుడు నీ కొడుకు నా కూతుర్ని చూడలేడు. తిను. నువ్వు సరిగ్గా తిని ఎన్ని రోజులైందో. తిను. నువ్వు కూడా తిని చాలా రోజులైంది కదరా, తిను. కొండ ముందు మంచినట్టు. నేనేం పోన్లే, నా గురించి తలుచుకోవడానికి ఎలాగో ఎవరు లేరు. That was the trailer once again. And yes, మరొకసారి ఆకాష్ పూరి గారిని, రోషన్ కనకాల గారిని అండ్ అలానే టీం అందరినీ కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. సాత్విక్ వర్మ గారు, ప్రీతి నేహా గారు, డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద మూవీ. ఎస్, సో వారు కూడా చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలో తన జర్నీని స్టార్ట్ చేసి ఆంధ్రపోరి, మెహబూబా, రొమాన్స్, చోర్ బజార్ వంటి మూవీస్తో మనందరినీ హీరోగా ఆకట్టుకున్నటువంటి ఆకాష్ పూరి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. సో ప్రేమిస్తున్న ఈ సినిమా ప్రీలీజ్ ఈవెంట్ దాకా వచ్చింది. నాకు స్టార్టింగ్ నుంచి తెలుసు ఈ సినిమా. అండ్ సాత్విక్, నేను తన గురించి ఏమని చెప్పాలో అర్థం కావట్లేదు. తను నాకు నిజంగా తమ్ముడు లాంటాడు. నాకు తను చాలా చాలా ఇష్టం. అండ్ ఇన్ఫ్యాక్ట్ థ్యాంక్స్ అలాట్ రోషన్. నేను నీకు థ్యాంక్స్ చెప్పాలి తన ఫంక్షన్కి వచ్చినందుకు. ఎందుకంటే హీస్ లైక్ మై బ్రదర్. సో నా తమ్ముడి ఫంక్షన్కి వచ్చినట్టుగా నాకు అనిపిస్తుంది. నాకు సాత్విక్ ఆల్మోస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి నాకు బాగా క్లోజ్ అయ్యాడు. చిన్నప్పటి నుంచి నేను తను చూస్తూ పెరిగాను. అండ్ నేను చైల్డ్ యాక్టర్గా చేశాను అండ్ తన్ని ఒక చైల్డ్ యాక్టర్గా చూశాను. సో నేను నాలో తను చూసుకుంటూ ఉంటాను, తనలో నన్ను చూసుకుంటూ ఉంటాను. అండ్ తను షీఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ యాక్టర్, ఈజ్ అ జెన్యూన్ పర్ఫార్మర్. అండ్ అంటే ఒకసారి సరదాగా మేము ఇద్దరం కలిసి కూర్చుంటున్నప్పుడు అనే చిన్న ఆడిషన్ ఉంది వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. ఏం కాదు కూర్చో అని చెప్పి అన్నా. అంటే లేదని మళ్ళీ ఇది పోద్దేమో నేను వెళ్ళాలి అని చెప్పి అన్నాడు. నాకు ఒక్క సెకండ్ హిట్ అయ్యింది. నాకు చిన్నప్పటి నుంచి ఎప్పుడు నేను ఆడిషన్ ఇవ్వలే, కానీ తను ఎన్ని ఆడిషన్లు ఇచ్చాడో. సో ఎంత కష్టపడి తను ఇవాళ ఒక 95 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా, 96 ఫిల్మ్స్ చైల్డ్ యాక్టర్గా తను చేశాడు. అది తన ఓన్ కష్టం మీద తను ఎదిగాడు. ఇప్పుడు హీరోగా తన ఫస్ట్ సినిమా. నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది సాత్విక్, నిజంగా ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇది అంటే హీఈస్ అ జెన్యూన్ పర్ఫార్మర్. నేను అంటే ట్రైలర్ చూసినప్పుడు నాకు అనిపించింది ఎన్నోసార్లు, సినిమా అన్నది హీరోని లేపుతూ ఉంటుంది, సినిమానే హీరోని పైకి లేపుద్ది. బట్ కొంతమంది యాక్టర్లు ఉంటారు వాళ్ళు సినిమాని లేపుతారు, అలాంటి యాక్టర్ తను. సో ఇవాళ నాకు సినిమా చూడాలనుకునేది ప్రతిసారి ప్రేమిస్తున్న నాకు టీజర్ నుంచి కానీ లేకపోతే సాంగ్స్ నుంచి కానీ తను ఎంత బాగా క్యారెక్టర్ని క్యారీ చేస్తున్నాడంటే ఆ లవ్లో ఉన్నట్టు లేకపోతే కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తున్నట్టు అదంతా తన పర్ఫార్మెన్స్. ఇప్పుడు తన పర్ఫార్మెన్స్ కోసమే నాకు సినిమా చూడాలనిపిస్తుంది. సో తను హీస్ లిటరలీ క్యారింగ్ ద ఫిల్మ్. అండ్ థ్యాంక్స్ అలాట్ టు ద డైరెక్టర్. అండ్ సో థ్యాంక్స్ అలాట్ సార్, తన్ని చాలా బాగా చూపించారు. ఎన్నోసార్లు నేను చెప్తుంటాను హెయిర్ స్టైల్ మార్చండి. ఫస్ట్ టైం ఒక మంచి హెయిర్ స్టైల్ సెట్ చేశారు దానికి. ఈ సినిమాలో చాలా మెచ్యూర్డ్గా చాలా చాలా బాగున్నాడు. అండ్ సాత్విక్, టాలెంట్ అన్నది ఎప్పుడూ వేస్ట్ అవ్వదు. నీ టాలెంట్ నిన్ను చాలా పెద్ద స్టేజ్లో కూర్చోపెట్టుద్ది. చూడు, యూ హ్యావ్ యువర్ పేరెంట్స్ బ్లెస్సింగ్స్. నీకు ద బిగ్గెస్ట్ స్ట్రెంత్ వాళ్ళే. నువ్వు వాళ్ళని నమ్ముకోనుండు, నీ టాలెంట్ నమ్ముకోనుండు. నువ్వు ఖచ్చితంగా ఇవాళ నేను రోషనే రావచ్చు నీ ప్రీలీజ్ ఈవెంట్కి. రేపు ఏదో రోజు ఇండస్ట్రీలో ఉన్న చాలా పెద్ద పెద్ద సూపర్ స్టార్లు కూడా వస్తారు, నేను బ్లెస్ చేస్తారు, నీ సక్సెస్ని చూస్తారు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ ఇలాగే ఎన్నో సినిమాలు చేయాలని మనస్ఫూర్తి కోరుతున్నాను. ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ప్రేమిస్తున్న చూడండి, ప్లీజ్ ఎంకరేజ్ దిస్ యంగ్ టీమ్. అండ్ ఈ సినిమా చాలా చాలా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆకాష్ పూరి గారు. థ్యాంక్ యూ, యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్. అండ్ ఎస్, తన డెబ్యూ మూవీ బబుల్ గమ్తోనే తన ఇంటెన్స్ నటనతో అందరి ప్రశంసలు అందుకున్నటువంటి రోషన్ కనకాల గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ రోషన్ గారు, ఒక చాలా గట్టి రిక్వెస్ట్ ఉందండి. మీరు సైలెంట్గా ఉంటేనే సో అదిగోని వాళ్ళ నుంచి రిక్వెస్ట్ అనమాట. మీ అప్కమింగ్ మూవీ మోగ్లీలో నుంచి డైలాగ్ ఏదైతే ఉందో ఒక రోజు వస్తుంది, దాంతో స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ డైలాగ్ వినాలని ఉంది. అది యాక్చువల్గా మోగ్లీలో అది కాదు, బబుల్ గమ్లో. అది నీకు పేపర్లు ఎవరు ఇచ్చినట్టున్నారు. బట్ పుట్టింగ్ దట్ అసైడ్, అందరికీ నమస్కారం. ఇక్కడికి మీట్ చేసిన మీడియా మిత్రులకి అండ్ ఆల్ ద ఆడియన్స్ నమస్కారం. సో ముందుగా సాత్విక్ నాకు కాల్ చేసి రోషన్ మీరు రాగలుగుతారా ఇలా రిలీజ్ ఈవెంట్ అంటే, నేనే మూవీస్లో నా ప్రయత్నం ఏదో నేను చేస్తున్నాను. సో ఇంకా ఏమీ అంతగా చేయలేదని నేను నమ్ముతున్నాను, ఇంకా స్టిల్ ఇన్ ద జర్నీ. కానీ నాకు ఒకటే అనిపించింది ఏంటంటే, తిను పడే కష్టం ఏదైతే ఉందో ఇట్ వాజ్ వెరీ రిలేటబుల్. ఎందుకంటే నాకు తెలుసు కొన్ని థింగ్స్ ఉంటాయి, అంటే సినిమా రిలీజ్కి ముందు కానీ సినిమా రిలీజ్ చేసే ప్రాసెస్లో ప్రమోషన్స్లో
చాలా ఇబ్బందులు ఉంటాయి, చాలా అడ్డంకులు ఉంటాయి, అవన్నీ దాటుకొని ఇక్కడ వరకు తీసుకొచ్చాడంటే అది చాలా గొప్ప విషయం. సో అదొక్కటి నేను చూసి ఐ వాజ్ లైక్ రెడీ టు కమ్ సపోర్ట్ హిమ్. అండ్ అలాగే తన పర్ఫార్మెన్స్ ఆల్సో కూడా ఈజ్ వెరీ ప్రామిసింగ్. తను చాలా ఇంటెన్స్గా అంటే ఏదో ఐ మీన్ డెబ్యూ హీరోగా అయితే అసలు కాదు, ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంతా కనిపిస్తుంది స్క్రీన్ పైన. సో ఇట్స్ రియలీ ప్రామిసింగ్. అండ్ ఆకాష్, రియలీ ఆల్ ది బెస్ట్ ఫర్ తల్వార్ మ్యాన్. కాంట్ వెయిట్ టు వాచ్ దట్. సో ప్రేమిస్తున్నా ఆన్ November 7th in the theatres. వెళ్ళి చూడండి అండ్ బ్లెస్ సాత్విక్. హీస్ అ రియలీ ఇంటెన్స్ పర్ఫార్మర్ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద హోల్ టీమ్. అండ్ భాను గారు, యువర్ రైటింగ్ అండ్ యువర్ మేకింగ్ చాలా బాగుంది సార్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అంటే లైక్ ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని చూడబోతున్నాం అని ఒక ఫీలింగ్ ఉంది. అండ్ దాని ఆథెంటిసిటీని ఎక్కడ కూడా వదలకుండా దాన్ని ఆ జోన్లో తీసుకెళ్లారు. సో ఆల్ ది బెస్ట్ సార్. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ప్రొడ్యూసర్స్ యాజ్ వెల్, IBM ప్రొడక్షన్. సో ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. Thank you, Roshan Kanakala garu, and thank you everyone andi for gracing this pre-release event of Premistunna. And a special thanks చింటూ రావాలి పైకి. చిన్న బాబు రోషన్ రా, ఏడుస్తున్నామంటే కదా నన్ను పిల్లలేదండి, రా ఇక్కడ నిలబడి రా. సూపర్గా యాక్ట్ చేశాడు ఈ అబ్బాయి సినిమాలో, కొత్త ఆర్టిస్ట్. ఈ సినిమా తర్వాత చాలా బిజీ అయిపోతున్నాడు, అతను చాలా సినిమాలు చేస్తాడు. అలాగే ఒకసారి సన్నీ మొత్తం మన బ్యాచ్ ఒకసారి రండి, ఒక ఫోటో. లాస్య, నవీన వాళ్ళు రావాలి. సిస్టర్ ప్లీజ్ కమ్ ఆన్. వరుణ్, కోఆర్డినేటర్ వరుణ్, థ్యాంక్ యూ వెరీ మచ్. నీకు కూడా థ్యాంక్స్. రండి, ఇలా వచ్చేయండి అందరూ. స్టిల్ ఇంకెవరున్నారు మన వాళ్ళు ఆర్టిస్టులు? ప్రసాద్ గారు రండి, ప్రసాద్ గారు రండి, రండి సార్. ప్రదీప్, గణేష్ రండి. గణేష్ ఒక స్టిల్ అమ్మా తమ్ముళ్ళు. ప్రేమిస్తున్న మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి గెస్ట్లకి, మీడియా వారందరికీ కూడా హార్ట్ఫెల్ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆకాష్ పూరి గారు అండ్ రోషన్ కనకాల గారు ఫర్ గ్రేసింగ్ ద అకేషన్ అండ్ బ్లెస్సింగ్ ద టీమ్, ఫర్ బీయింగ్ a strong support to the team. Thank you so much once again to Akash Puri garu and Roshan Kanakala garu. Okay, fine. So lastly, Satvik Verma gari AV ni ippudu on screen చూడబోతున్నాము. వర్మ, సాత్విక్ వర్మ. ఈ పేరు వినగానే మనకి సూపర్ హిట్ సినిమాలు గుర్తుకొస్తాయి. అక్కినేని నాగార్జున గారి కేడి సినిమా నుంచి ఈ మధ్య రిలీజ్ అయి విజయం సాధించిన టైగర్ నాగేశ్వరరావు వరకు సుమారు
85 చిత్రాల్లో నటించాడు సాత్విక్ వర్మ. చిన్న వయసులోనే ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించి ప్రశంసలు అందుకున్నాడు. వేములమంద వెంకటరామకృష్ణంరాజు, పార్వతీదేవి దంపతులకు ఏప్రిల్ 23, 2003లో వెస్ట్ గోదావరి జిల్లా పిప్పర గ్రామంలో జన్మించాడు సాత్విక్ వర్మ. కేపీహెచ్బి గీతాంజలి స్కూల్లో 10th వరకు చదివాడు. ఇప్పుడు బీబీఏ ఫైనల్ ఇయర్ ఐబిఎస్ యూనివర్సిటీలో చదువుతున్నాడు. కేడి మర్యాదరామన్న 100% లవ్. ఇలా ఉన్నానక్క, ఇప్పుడు ఇలాగైపోయాను. అవునక్క, నాకు కూడా సైట్ లేదక్క. బాలుకుందని మా పేరెంట్స్ నాకు బలవంతం చేసి పెట్టేశారు అక్క ఈ స్పెట్స్. ఓ మై ఫ్రెండ్, రేసుగుర్రం, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, ఆటోనగర్ సూర్య, బాహుబలి, జనతా గ్యారేజ్, మళ్ళీ రావా. కరెక్ట్. ఓకిరిగుండ బామ్మ, ప్లీజ్ బామ్మ, అమ్మాయి ముందు ఇలా కొట్టొద్దు బామ్మ. చెప్పరా, చెప్పమన్నంత చెప్పు. ఏ కాలం ఏ దూరం దాచే ఉంచే నా నిన్నే నిన్నే, ఏ గాయం ఏ మౌనం మార్చే ఆపే నా నన్నే నన్నే, మళ్ళీ రావా ఈ చోటకి మరిచిపోలేక మాటికి. డీజే ధర్మో రక్షతే రక్షితః. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుందంటండి. శ్రీవల్లి, మ్యాడ్, అదిగో, సార్, సలార్ ఇలా అనేక చిత్రాల్లో నటించి మంచి పేరును సంపాదించాడు సాత్విక్. పిప్పర గ్రామ వాస్తవ్యులు శ్రీ వేములమంద సుబ్బరాజు గారు రిటైర్డ్ లైబ్రేరియన్. రామాయణ భారత భాగవతాలను క్షుణ్ణంగా చదివినవారు. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. జున్నూరు గ్రామ వాస్తవ్యులు కలిదిండి కృష్ణంరాజు గారు. వీరు నాటకరంగ నటీనటుల్ని ఎంతగానో ప్రోత్సహించేవారు. వీరి మనవడు సాత్విక్ వర్మ కూడా పేరుకు తగ్గట్టుగా చాలా సాత్వికుడు. ఏ హీరోకి చిన్నప్పటి హీరో So that was the AV of our Premistuna movie hero Satvik Verma garu. Yes, once again thanking everyone. So see you everyone on November 7th. Premistuna movie November 7th theaters lo release kabotundi. Would like to request everyone support. Thank you everyone. ఇది లొకేషన్ ని మనకు అందించినటువంటి మేనేజర్ రవి గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి.